డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము డిజిటల్ క్లాసెస్ మన జిల్లాలో ప్రారంభించుకుంటున్నాము. మన జిల్లా కలెక్టర్ గారు ఎంతో శ్రద్ధగా విద్యార్థులకు లాభం చేకూరాలని అనేటువంటి ఉద్దేశంతో ఒక మంచి ప్రోగ్రామ్ను డిజైన్ చేయడం జరిగింది. లైవ్ క్లాసెస్ డిజిటల్ ద్వారా విద్యార్థులకు అందాలి అనేటటువంటి ఉద్దేశంతో, అదేవిధంగా మన డిఈఓ మేడం ఉషారాణి మేడం గారు కూడా ఈ క్లాసెస్ అందరూ విద్యార్థులకు రీచ్ కావాలి అనే ఉద్దేశంతో మనకు ఒక చక్కటి ప్రణాళికను తయారు చేసి డిజిటల్ క్లాసెస్ చెప్పించాల్సిందిగా మనకు ఒక మంచి ప్రోగ్రాం మన జిల్లాలో ప్రారంభం కావడం శుభసూచకం. దీనిలో భాగంగా ఈరోజు గణిత శాస్త్రానికి సంబంధించి అంశాలను మనము ఇంట్రడక్షన్ క్లాస్ ఈరోజు ప్రారంభించుకుందాం. ముందుగా నా పేరు ఎండి ఫసియుద్దీన్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల శాసబ్గుట్టలో మ్యాథ్స్ టీచర్. ఈరోజు గణితానికి సంబంధించి ఇంట్రడక్షన్ క్లాస్లో భాగంగా ముఖ్యంగా గణితము పేపర్ 1, పేపర్ 2 రెండు పేపర్లలో పేపర్ 1 40 మార్కులు, పేపర్ 2 40 మార్కులు, మొత్తం 80 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది అనేది మీకు అందరికీ తెలుసు. అయితే ఈ పేపర్ 1లో పేపర్ 2లో ఎలా ప్రిపేర్ కావాలి, ఏ అధ్యాయంలో ఏ అంశాలను ఎక్కువగా ఫోకస్ చేయాలి, ఏ అంశాలు ప్రాక్టీస్ చేయాలి అనే అంశాలు మనకు ప్రతిరోజు జరిగే లైవ్ క్లాసెస్లో ఇక్కడ ఉపాధ్యాయులు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు వాటిని అందరూ కూడా చక్కగా శ్రద్ధగా విని మీకు ఉన్నటువంటి అనుమానాలు ఏమైనా ఉంటే మా ద్వారా కానీ లేదా మీ ఉపాధ్యాయుల ద్వారా కానీ నివృత్తి చేసుకోగలరని తెలియజేస్తూ, పేపర్ 1కి సంబంధించి ముఖ్యంగా మనకు 7 అధ్యాయాలు ఉన్నాయని మీకు తెలుసు. ఆ 7 అధ్యాయాలలో మనకు ప్రతి సంవత్సరం అంటే యాన్యువల్ ఎగ్జామ్లో కానీ లేదా సప్లిమెంటరీ ఎగ్జామ్లో కానీ 2015 నుంచి 2019 వరకు జరిగినటువంటి ప్రతి పరీక్షలో ప్రశ్నలు ఏ విధంగా వస్తున్నాయి అనేటటువంటిది మీరు ఒకసారి అనలైజ్ చేసుకోవాలి. దాన్ని అనలైజ్ చేసుకొని దాని ఆధారంగా మనం ప్రిపరేషన్ చేసుకుంటే చాలా చక్కగా మన ఎగ్జామ్ను రాయవచ్చు. అయితే ఇప్పుడు మనము ఒక్కొక్క అధ్యాయంలో ఏ అంశాలను చాలా కాన్సన్ట్రేషన్ ఏ అంశాలను చేయాలి అనే విషయాలను ఒకసారి చూద్దాం. మొదట వాస్తవ సంఖ్యలు, దాన్నే ఇంగ్లీష్ మీడియంలో రియల్ నెంబర్స్ అని అంటాం. ఈ వాస్తవ సంఖ్యలు అనే అధ్యాయంలో ముఖ్యంగా సంఖ్యలకు సంబంధించి అదేవిధంగా వాటి ధర్మాలకు సంబంధించి అంశాలను మనము నేర్చుకోవాలి, ఒకసారి రివిజన్ చేసుకోవాలి. సంఖ్యలకు సంబంధించి అంటే సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, వర్గ సంఖ్యలు, అదేవిధంగా ఘన సంఖ్యలు. ఇవి ప్రతి ఒక్క విద్యార్థికి నోటెడ్ అయి ఉండాలి. ఎందుకంటే వీటిని నేర్చుకుంటే
ఒకటో అధ్యాయంలో, రెండవ అధ్యాయంలో, 13వ అధ్యాయంలో, 14వ అధ్యాయంలో చాలా చోట, ప్రతి చోట ఈ సంఖ్యలకు సంబంధించినటువంటి జ్ఞానం అవసరం. ఇవి ఖచ్చితంగా ప్రతి విద్యార్థి నేర్చుకోవాలి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, ఎందుకంటే ఇవి చాలా ముఖ్యమైన అంశాలు. సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, వర్గ సంఖ్యలు, ఘన సంఖ్యలు, అదేవిధంగా కారణాంకాలు, గుణిజాలు. ఈ అంశాలు ప్రతి ఒక్కరికి వచ్చి ఉండాలి. ఎలా అంటే ప్రశ్నలు అడిగేటప్పుడు ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంటుందంటే, ఉదాహరణకి మనము 2వ చాప్టర్లో సమితులు తీసుకున్నట్టయితే, ఒక సమితి అడిగినప్పుడు అందులో 20కి కారణాంకాలు, 10లోపు ప్రధాన సంఖ్యలు, 20లోపు ప్రధాన సంఖ్యలు, వర్గ సంఖ్యలు, ఇలాంటి అంశాలు అడుగుతున్నాడు. ఆ అంశాలు మనకు వస్తే దాని ఆధారంగా ఆ ప్రశ్న సాధించడం చాలా సులువు అవుతుంది. కాబట్టి కేవలం 1వ చాప్టర్లో వాస్తవ సంఖ్యలు అంటే కేవలం 1వ చాప్టర్లోనే కాదు, 2వ చాప్టర్లో ప్రతి చోట ఈ అంశాలు అవసరమవుతాయి. కాబట్టి ముఖ్యంగా మీరు చేయాల్సినటువంటి పని ఈ అంశాలను నేర్చుకోవాలి. అదేవిధంగా 2వ అంశం, మొదట ఈ ప్రాథమిక అంశాలు నేర్చుకోవాలని చెప్పినాం కదా, దీని తర్వాత మీరు 2వ అంశము యూక్లిడ్ భాగహార న్యాయం. ఈ యూక్లిడ్ భాగహార న్యాయం పైన 1 మార్కు ప్రశ్న, అదేవిధంగా యూక్లిడ్ భాగహార న్యాయం యొక్క అనువర్తనం పైన 4 మార్కుల ప్రశ్నలు ఖచ్చితంగా వస్తున్నాయి. కాబట్టి ఇవి ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎలా అంటే 2 సంఖ్యల గాసాబా యూక్లిడ్ భాగహార న్యాయం ఆధారంగా కనుక్కోండి అని మనకు ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఇదే యూక్లిడ్ భాగహార న్యాయం ఆధారంగా ఏవైనా 2 సంఖ్యల పూర్ణ సంఖ్యల యొక్క వర్గాలు 4k, 4k + 1, 4k + 3 ఈ రూపంలో ఉండేవి. అదేవిధంగా సంఖ్యల యొక్క ఘనాలు 9m, 9m + 1, 9m + 8. ఇలాంటి ప్రశ్నలు ప్రతిసారి 4 మార్కులలో అడగడం మనం చూస్తున్నాం. కాబట్టి వర్గాలకు సంబంధించినటువంటి ప్రశ్న, ఘనాలకు సంబంధించినటువంటి ప్రశ్న ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. 4 మార్కులు ఇందులో రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం, ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయవచ్చు అనేటటువంటి ఈ అంశం ద్వారా సంఖ్యల యొక్క కాసాగు లేదా గాసాబా కనుగొనడం ఇంకొక అతి ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి ఇది కూడా 2 మార్కులకు కానీ లేదా 4 మార్కులకు కానీ రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న. మళ్ళీ ఒకసారి వినండి. 2 సంఖ్యల యొక్క గాసాబా లేదా కాసాగును ప్రధాన కారణాంక లబ్ధ పద్ధతిలో కనుగొనండి. ఇలాంటి ప్రశ్న మనకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా నేర్చుకోవాలి. అదేవిధంగా మనకు ఈ అకరణీయ సంఖ్యలతో పాటు కరణీయ సంఖ్యలు, ఇంతవరకు మనము అకరణీయ సంఖ్యలకు సంబంధించినటువంటి అంశాలు చూసినాం. అకరణీయ సంఖ్యలతో పాటు కరణీయ సంఖ్యలు, ఎందుకంటే వాస్తవ సంఖ్యలు అంటే అకరణీయ సంఖ్యలు మరియు కరణీయ సంఖ్యలు అన్నిటినీ కలిపి వాస్తవ సంఖ్యలు అంటామని మీరు ఆల్రెడీ నేర్చుకొని ఉన్నారు. అయితే అకరణీయ సంఖ్యలపై మనం చూసినాం. కరణీయ సంఖ్యల్లో ముఖ్యంగా మనకు వచ్చేటటువంటి ప్రశ్న 4 మార్కులలో అడుగుతున్నారు. ఆ ప్రశ్న కూడా మీరు
ప్రతి ఒక్కరూ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు? √2 + √3 కరణీయ సంఖ్య అని నిరూపించండి అని చెప్పేసి. అదేవిధంగా √3 - √7ను కరణీయ సంఖ్య అని నిరూపించండి. ఇలాంటి ప్రశ్నలు ఖచ్చితంగా 4 మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఈ ప్రశ్నలు మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇంతవరకు చెప్పినటువంటి ఈ 4-5 అంశాలు మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా ఇందులోనే ఇంకొక సబ్ టాపిక్ సంవర్గమానాలు, లాగరిథమ్స్. ఈ లాగరిథమ్స్ అనే అంశము మనము కేవలము 10th క్లాస్లోనే కాకుండా మీ ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది ఈ కాన్సెప్ట్. ఈ లాగరిథమ్స్, సంవర్గమానాలు అనే కాన్సెప్ట్ మీరు మంచిగా నేర్చుకుంటే ఇందులో కూడా ఒక 2 మార్కుల ప్రశ్న కానీ లేదా ఒక 4 మార్కుల ప్రశ్న కానీ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ సంవర్గమానాలలో సంవర్గమాన నియమాలు, ఆ నియమాలు మంచిగా నేర్చుకుంటే ఆ అంశాలన్నీ కూడా అందులో ఏ ప్రశ్న ఇచ్చినా కూడా ఆ నియమాలపైనే ఆధారపడి మనం సొల్యూషన్ చేస్తాం కాబట్టి దాని ఆధారంగా మనము ఆ నియమాలను మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ నియమాలను బాగా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. అందులో మనకు మొదటి నియమం గుణకార నియమం, తర్వాత భాగాహార నియమం, తర్వాత log a/m, తర్వాత log a/a, log 1/a. ఈ అంశాలన్నీ కూడా మీరు బాగా నేర్చుకోవాలి. తర్వాత ముఖ్యంగా ఫార్ములాస్ ప్రాక్టీస్ చేయాలి. ఏ చాప్టర్లో అయినా ఫార్ములాస్ ప్రాక్టీస్ చేస్తే మీకు సమస్య సాల్వ్ చేయడానికి చాలా చక్కటి అవకాశం ఉంటుంది. बोलना ब्रेक बोल के ఇప్పుడు కాసేపు విరామం. तमाम भाइयों बहनों से एक बात की गुजारिश करता हूँ, कोरोना वायरस कि अगर जरा भी आप महसूस करें, चूंकि इसके जो सिम्टम्स है, जिस तरह सर्दी, बुखार, नजला होता है उसी तरह शुरू होता है. और शुरू होने पर अगर आपको किसी को भी अगर नजला हो या इसका बारे में कोई शक हो, वो सबसे पहले सरकारी दवाखाने पर जाइए. खासतौर से गांधी हॉस्पिटल है, उस्मानिया हॉस्पिटल है, नीम्स हॉस्पिटल है, जितने सरकारी दवाखाने हमारे स्टेट के अंदर है वहां पर आप जाकर तशखीस करवा सकते हैं. ये वायरस जो फैलता है छींकने से फैलता है, तो इसके लिए आप किसी से भी बातचीत करते हैं तो थोड़ा कम से कम 1-2 फीट का फासला रखिए. और काफी इसके लिए हुकूमत हर तरीके से एहतियात कर रही है. इंशाअल्लाह ताला इसका हुकूमत की तरफ से बहुत एहतियाती तदाबीर इख्तियार किए गए. आप परेशान न हो. इंशाल्लाह हमें उम्मीद है कि इससे हमें इतना परेशान होने की जरूरत नहीं है और बहुत जल्द इस पर हुकूमत भी कंट्रोल करेगी और इसका खात्मा भी होगा. కరోనా వైరస్ సోకిన వ్యక్తి కనుక బహిరంగ ప్రదేశంలో తుమ్మినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ ఆ తుంపిళ్ళు ఇంకొక వ్యక్తి మీద పడ్డప్పుడు ఆ వ్యక్తికి ఈ వైరస్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ వ్యాధి సోకిన వ్యక్తులు లేదా వ్యాధి లక్షణాలు కలిగిన వ్యక్తులు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బహిరంగ ప్రదేశాల్లో మనం తిరుగుతున్నప్పుడు తప్పకుండా ఇంటికి పోయినప్పుడు మళ్ళీ చేతులు కడుక్కునే పరిస్థితి ఉండాలి. బస్సులలో పోయిన వాళ్ళైనా, ట్రైన్లలో పోయిన వాళ్ళైనా, క్లాస్ రూమ్ పోయిన వాళ్ళైనా, సినిమా టాకీస్కి పోయిన వాళ్ళైనా మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు చేతులు తప్పకుండా శుభ్రంగా కడుక్కోవాలి. ప్రభుత్వం ఇప్పటికే ఒక 5 హాస్పిటల్స్, గాంధీ హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్, ఫేర్ హాస్పిటల్, వికారాబాద్ హాస్పిటల్, కోటి హాస్పిటల్, 5 హాస్పిటల్ గుర్తించుకొని అక్కడ ఐసోలేషన్ వార్డ్స్ కానీ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్స్ కానీ అన్ని రకాల ఏర్పాటు చేసుకుని పెట్టుకున్నాం. ఒకవేళ ఇంకా ఎక్కువ కనుక సోకే ప్రమాదం ముందు ఉంటే ఆల్ టీచింగ్ హాస్పిటల్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. ముందు జాగ్రత్తలు పాటిద్దాం, కరోనా వైరస్ సంక్రమణ అరికడదాం. ఈ వైరస్ వల్ల జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతాయి. ఆ లక్షణాలు ఉన్నవారు 14 రోజుల దాకా ఎవ్వరినీ కలవకుండా ప్రత్యేక గదిలో నిద్రించాలి. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు చేతి రుమాలు అడ్డు పెట్టుకోవాలి. సబ్బుతో తరచూ చేతులు కడుక్కోవాలి. దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలి. పరీక్ష జరిపే కేంద్రాల సమాచారం కోసం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వారి హెల్ప్ లైన్ 104
भाई और बहनों, आपसे कुछ कहना चाहती हूँ। कोरोना वायरस ये बीमारी चाइना से इसकी शुरुआत हुई है और यूनाइटेड नेशंस के मुताबिक ये बहुत सारे मुल्कों में फैल चुकी है। इस बीमारी को से बचने के लिए कुछ चीज़ें कर सकते हैं, लेकिन अगर सबसे पहली चीज़, अगर आपको इस बीमारी के जो अलामत है वो हैं सर्दी, खांसी, बुखार या शॉर्टनेस ऑफ ब्रेथ, अगर सांस लेने में आपको मुश्किल हो रही है तो आप फ़ौरन डॉक्टर के पास जाएं। इसके लिए एक हेल्पलाइन भी दी गई है जिसको याद रखें 104। इस पे आप कॉल कर सकते हैं, जिससे हम ये बीमारी को अवॉइड कर सकते हैं। जैसे कि हाथ को अच्छी तरह साफ़ रखें, वक्फे पर हाथ को धोते रहें या हैंड सैनिटाइज़र यूज़ कीजिए। अगर आपको कोई सिम्टम्स हों, चाहे बुखार, खांसी या सर्दी, अपने आप को 14 दिन तक आइसोलेशन में रखिए। కరోనా వైరస్ అనే వ్యాధి చైనాలో స్టార్ట్ అయ్యి అలాగే ఇతర దేశాల్లో వ్యాపించింది. ఈ వైరస్ వల్ల జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలుగుతాయి. చైనా, ఇటలీ, సౌత్ కొరియా, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, ఇరాన్ ఇలాంటి దేశాల నుంచి వచ్చినట్లయితే ఇమీడియట్ గా మీకు ఇలాంటి సింటమ్స్ కలిగినట్లయితే 104కి ఇమీడియట్ గా కాల్ చేయండి. ఈ వైరస్ వచ్చినట్లయితే అలాగే వచ్చిన వాళ్ళతో క్లోజ్ గా ఉన్నట్లయితే ఈ సూచనలు పాటించండి. 14 రోజులు ఇతరులతో కలవద్దు, అలాగే ప్రత్యేక గదిలో నిద్రించండి. దగ్గినప్పుడు మరియు తుమ్మినప్పుడు హ్యాండ్ కర్చీఫ్ అడ్డు పెట్టుకోండి. సబ్బు నీటితో చేతులు తరచుగా కడుక్కోండి. దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండండి. ముందు జాగ్రత్తలు పాటిద్దాం, కరోనా వైరస్ ని అరికడదాం. సురక్షితంగా ఉండండి, కరోనా వైరస్ నుండి రక్షించుకోండి. డిజిటల్ క్లాసెస్లో మ్యాథమెటిక్స్కి సంబంధించి అంశాలను వింటున్నారు. నా పేరు ఫసియుద్దీన్. మళ్ళీ సెషన్లోకి స్వాగతం తెలుపుకుంటూ, మనము 1వ చాప్టర్లో ఏ అంశాలు నేర్చుకోవాలో మనము ఇంతకుముందు చూసాం. ఇప్పుడు 2వ చాప్టరు సమితులు, ఇంగ్లీష్లో సెట్స్ అంటాము ఆ చాప్టర్ పేరు. ఆ చాప్టర్లో ఏ అంశాలు మనము రివిజన్ చేసుకోవాలి, ఏ అంశాలను ఫోకస్ చేయాలి అనే అంశాన్ని చూద్దాం. ఇప్పుడు 2వ చాప్టర్లో కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సంఖ్యలకు సంబంధించినటువంటి అంశాలు చాలా యూజ్ అవుతాయి. ఈ అంశాన్ని ఆ చాప్టర్ మొత్తానికి ఒక బ్యాక్ బోన్గా చెప్పుకోవచ్చు. సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, కారణాంకాలు, గుణిజాలు, ఈ అంశాలను ప్రతి ఒక్కరూ నేర్చుకొని ఉండాలి. ప్రతి ఒక్కరూ వీటిని రివిజన్ చేయండి. ఈ అంశం వస్తే ఏ ప్రశ్న అయినా కూడా ఇందులోంచి మీరు సొల్యూషన్ ఈజీగా చేయవచ్చు. ఇంతకుముందు మనం 1వ చాప్టర్లో ఏ విధంగా అయితే 1 మార్కు ప్రశ్న 1, 2 మార్కుల ప్రశ్న 1, 4 మార్కుల ప్రశ్న 1, అదేవిధంగా ఆబ్జెక్టివ్లో 1 నుంచి 2 ప్రశ్నలు, అంటే అందులో కూడా 1 మార్క్, మొత్తము 8 మార్కులు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా 2వ చాప్టర్లో కూడా 1 మార్కు ప్రశ్న 1, 2 మార్కుల ప్రశ్న 1, 4 మార్కుల ప్రశ్న 1, ఆబ్జెక్టివ్లో 1 నుంచి 2 ప్రశ్నలు, అనగా హాఫ్ మార్క్ అవి కాబట్టి అందులో 1 మార్క్, మొత్తము 8 మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఇక ఆ చాప్టర్లో ఉన్న అంశాలను చూసుకున్నట్టయితే సమితి అంటే ఏంటి, సెట్ మీకు తెలుసు. ఆ సమితులలో సమితి, అదేవిధంగా సమితులలో రకాలు అంటే పరిమిత సమితి, అపరిమిత సమితి, అదేవిధంగా శూన్య సమితి, తర్వాత సమితులపై పరిక్రియలు, యూనియన్, ఇంటర్సెక్షన్, సమితుల భేదం, ఈ అంశాలు ప్రతి ఒక్కరికి వచ్చి ఉండాలి. ప్రశ్నలు
ఏ విధంగా అడుగుతున్నారు, మన పాత ప్రశ్నపత్రాలను ఒకసారి విశ్లేషణ చేస్తే సమితి నిర్మాణ రూపంలో ఒక ప్రశ్న ఇచ్చేసి, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 21 కారణాంకం అని ఇస్తాడు. అదేవిధంగా బి అనే సమితి ఇచ్చేసి బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 30 లోపు గల ప్రధాన సంఖ్య అని ఇస్తాడు. ఈ రెండు గనక మీరు అర్థం చేసుకుంటే, ఈ రెండు సమితులను జాబితా రూపంలో రాస్తే దాని తర్వాత ఏ ప్రశ్న, అంటే దాని తర్వాత యూనియన్ బి అని ఇవ్వచ్చు, ఏ ఇంటర్సెక్షన్ బి అని ఇవ్వచ్చు, ఏ మైనస్ బి అని ఇవ్వచ్చు, లేదా వీటిని వెన్ డయాగ్రామ్ ఆధారంగా వ్యక్తపరచండి అని ఇవ్వచ్చు. మరి ఇలా ఏది ఇచ్చినా కూడా ఈజీగా మీరు ఆ ప్రశ్నను సాల్వ్ చేయవచ్చు. ఎందుకంటే యూనియన్, ఇంటర్సెక్షన్, భేదము ఏదైనా కూడా ఒకసారి మనం ఇచ్చిన సమితులను జాబితా రూపంలో రాయడం వస్తే మనం సొల్యూషన్ ఈజీగా చేయవచ్చు. మనకిచ్చినటువంటి సమితులు కనుక తీసుకున్నట్టయితే సమితి ఏమిచ్చాడు, 21 కారణాంకం. 20కి కారణాంకాలు ఏమేమి వస్తాయో మనకు వచ్చి ఉండాలి. 1, 2, 4, 5, 10, 20. ఏ సమితిలో ఈ మూలకాలు వస్తాయి. బి సమితిలో 30 లోపు ప్రధాన సంఖ్యలు అని ఇవ్వడం జరిగింది. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29 ఇవి రెండు రాయడానికి వస్తే ఇలాంటి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సమితి నిర్మాణ రూపం నుంచి జాబితా రూపంలోకి గనక మార్చడానికి వస్తే మీరు ఏ ప్రశ్న ఇచ్చినా కూడా ఈ చాప్టర్లో సాల్వ్ చేయవచ్చు. ఇది సమితులు చాప్టర్లో ముఖ్యమైనటువంటి అంశం. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి అంశము వెన్ డయాగ్రామ్స్, వెన్ చిత్రాలకు సంబంధించి. అంటే రెండు సమితులు ఇచ్చేసి ఏ యూనియన్ బిని కానీ, ఏ ఇంటర్సెక్షన్ బిని కానీ, ఏ మైనస్ బిని కానీ, లేదా బి మైనస్ ఏని కానీ, లేదా ఏ సబ్సెట్ బిని కానీ వెన్ చిత్రం ఆధారంగా ప్రదర్శించండి. ఇలాంటి ప్రశ్నలు 2 మార్కులకు కానీ లేదా 1 మార్కు కానీ అడగడానికి అవకాశం ఉంది. దీనితో పాటుగా ఇందులో ఎక్కువగా 4 మార్కులలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడో ఒకసారి చూద్దాం. ఒక సమితి యొక్క కార్డినల్ సంఖ్య, దాన్నే మనం ఎన్ ఆఫ్ ఏ అనేది ఒక సమితి అయితే ఎన్ ఆఫ్ ఏ ఇది ముఖ్యమైనటువంటి అంశం. ఈ అంశాన్ని మనం పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటే 4 మార్కులలో అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న సేమ్ ఇంతకుముందులాగే 2 సమితులు ఇచ్చేసి, మనకు సమితులపై ఒక నియమం ఉంది. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఈ నియమాన్ని సరిచూడండి. ఇలాంటి ప్రశ్నలు కూడా ఈ చాప్టర్లో అడగడానికి అవకాశం ఉంది. ఇక ఇవి మనము 2వ చాప్టర్లో ముఖ్యంగా కవర్ చేసుకోవాల్సినటువంటి అంశాలు. ఇక 3వ చాప్టర్లో బహుపదులు అనే చాప్టర్లో, బహుపదులు అనే చాప్టర్ పేరు వినగానే మీకు అందరికీ గుర్తు వచ్చేటటువంటి మొదటి అంశము గ్రాఫ్. 4 మార్కులకు ఖచ్చితంగా ప్రతిసారి ఈ గ్రాఫ్ ప్రశ్న అడుగుతున్నారు. ప్రీవియస్ ప్రశ్నలు కనుక మనం చూసుకున్నట్టయితే 4 మార్కుల ప్రశ్నలు మనకు ప్రతిసారి గ్రాఫ్ అడుగుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రాఫ్ను బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇది ప్రాక్టీస్ చేస్తే ఒక 4 మార్క్స్ మనకు గ్యారంటీగా రావడానికి అవకాశం ఉంది. దాని తర్వాత ఒక బహుపది యొక్క విలువ కనుక్కోవడం, వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్. ఒక బహుపది ఇస్తే అందులో ఇచ్చినటువంటి విలువను ప్రతిక్షేపించి బహుపది విలువ ఎంత వస్తుంది అని కనుక్కోవడము ఇందులో అతి ముఖ్యమైన అంశం. ఈ బహుపది విలువ కనుక్కోవడం వస్తే మనకు గ్రాఫ్ కూడా
మనకు సాధించడం వస్తుంది. ఆ గ్రాఫ్లో పాయింట్స్ కనుక్కోవడం అనేది మనకు గ్రాఫ్ కనుక్కోవడానికి వస్తుంది. కాబట్టి ఆ గ్రాఫ్లో మనము కనుక్కోవడానికి బహుపది యొక్క విలువలను మనము కనుక్కుంటాం. సో దానితో పాటుగా బహుపది యొక్క శూన్యాలు, ఈ బహుపది యొక్క శూన్యాలు కనుక్కోవడం కూడా అతి ముఖ్యమైన అంశం. ఈ అంశాన్ని కూడా మనము రివిజన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వర్గ బహుపది కానీ ఘన బహుపది కానీ ఇచ్చినటువంటి ఈ వర్గ బహుపదికి కానీ లేదా ఘన బహుపదికి కానీ శూన్యాలకు గుణకాలకు మధ్య సంబంధం. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక వర్గ బహుపది ఇచ్చిండు ax² + bx + c a0 = 0 అనే వర్గ బహుపది ఇస్తే వాటికి శూన్యాలు గనక ఆల్ఫా మరియు బీటా అనుకుంటే శూన్యాల మొత్తము మనకు తెలిసి ఉండాలి. శూన్యాల మొత్తం అంటే ఆ రెండింటిని యాడ్ చేస్తే ఆల్ఫా + బీటా, దీని విలువ దేనికి గుణకాలలో దేనికి ఈక్వల్ అవుతుందంటే -b/a. ఇది తెలిసి ఉండాలి. శూన్యాల లబ్ధము అంటే ఆ ఇచ్చిన రెండు శూన్యాలను గుణిస్తే ఆల్ఫా × బీటా, ఆ విలువ దేనికి ఈక్వల్ అవుతుంది c/a. ఈ ఫార్ములాసు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇందులో 1 మార్క్ కానీ లేదా 2 మార్క్ కానీ ఇలాంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఘన బహుపది పైన కూడా అడగవచ్చు. ఇది మనకు ఇక 3వ అంశము బహుపది చాప్టర్లో. దీని తర్వాత 4 మార్కులకు ఒక గ్రాఫ్ అనుకున్నాం కదా, దానితో పాటుగా 4 మార్కులలో మీకు బహుపదుల భాగహార నియమం సరిచూడండి అనే ప్రశ్నలు కూడా అడగడానికి అవకాశం ఉంది. అంటే ఇందులో ఒక్కొక్కసారి 4 మార్కుల ప్రశ్నలు 2 రావచ్చు, ఎక్కువ అవకాశం ఉంది. 1 మార్కు ప్రశ్న ఒకటి ఉంటుంది, ఎలాగో 2 మార్కుల ప్రశ్న ఒకటి ఉంటుంది. 4 మార్కుల ప్రశ్న గ్రాఫ్ అనుకున్నాం. గ్రాఫ్తో పాటుగా మళ్ళీ బహుపదుల భాగహార నియమాన్ని సరిచూడండి. అంటే 2 బహుపదులు ఇచ్చి ఒక బహుపదిని ఇంకొక బహుపదితో భాగించి భాగహార నియమాన్ని సరిచూడండి. ఇలాంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అదేవిధంగా ఆబ్జెక్టివ్లో ఒక 1/2 మార్క్, మొత్తము ఇందులో 11 నుంచి 12 మార్కులు రావడానికి అవకాశం ఉన్నటువంటి చాప్టర్. కాబట్టి ఇది కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలను మనము రివిజన్ చేయాల్సి ఉంటుంది. ఇవి 3వ చాప్టర్లో ముఖ్యమైనటువంటి అంశాలు. ఇక 4వ చాప్టర్ కనుక మీరు చూసుకున్నట్టయితే 4వ చాప్టర్ పేరేంటి? 2 చరరాశులలో రేఖీయ సమీకరణాల జత, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఈ చాప్టర్లో ఏ విధంగా మనము రేఖీయ సమీకరణాలను తయారు చేస్తాం అనేటటువంటిది మనము రివిజన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక వ్యక్తి, మధు అనే విద్యార్థి బుక్ సెంటర్కు వెళ్ళి 4 నోటు పుస్తకాలు 5 పెన్నులు కొనుక్కున్నాడు. మొత్తము 120 రూపాయలు అయ్యింది. అయితే దీనిని ఒక 2 చరరాశులలో రేఖీయ సమీకరణంగా మార్చండి. ఇలాంటి ప్రశ్న అడగడానికి 1 మార్క్ అవకాశం ఉంది. దత్తాంశం ఇస్తే ఆ దత్తాంశానికి మనము అనుగుణంగా 2 చరరాశులలో రేఖీయ సమీకరణాన్ని తయారు చేయవచ్చు. అలాంటి అంశము అది వచ్చి ఉండాలి. ఒకవేళ రాకపోయినా ఒకసారి మనం రివిజన్ చేసుకోవాలి. ఇది 1 మార్క్ అడగడానికి అవకాశం ఉంటుంది. వ్యక్తపరచడం అనేటటువంటి దాని కింద దీన్ని అడుగుతారు. దానితో పాటుగా 2 చరరాశులలో రేఖీయ సమీకరణాల జత. ఇప్పుడు కాసేపు విరామం. గౌరవ కలెక్టర్ గారికి, డిఓ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి టీచర్లకు అందరికీ ప్రత్యేకంగా కలెక్టర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మహబూబ్నగర్ జిల్లా పేదరికంలో, నిరక్షరాస్యతలో భారతదేశంలోనే చాలా వెనుకబడినటువంటి ప్రాంతం ఇది. ఇప్పుడిప్పుడే ఈ మహబూబ్నగర్ జిల్లా అనేది అభివృద్ధి పథం నడుస్తూ ఉంది. ఈ తరుణంలో ప్రపంచాన్నే ఉనికిస్తున్నటువంటి కరోనా అనే వ్యాధి కూడా ఈ రాష్ట్రానికి రావడం, ఈ జిల్లాకు రావడం చాలా దురదృష్టకరం. అయినా ధైర్యంగా ముఖ్యమంత్రి గారు కరోనా నివారణ చర్యలు చేపడుతూ మరి ఈ తరుణంలో విద్యార్థులకు వ్యాధి సోకొద్దని చెప్పి 9వ తరగతి వరకు ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రమోట్ చేస్తూ వాళ్ళని ఇంట్లోనే ఉండాలి, ప్రాణం చాలా విలువైంది కనుక ఇంట్లో ఉండి జాగ్రత్తలు వహించాలని చెప్పి చెప్పడం జరిగింది. కానీ 10వ తరగతి అనేది బోర్డు ఎగ్జామ్ కనుక
భవిష్యత్తు అనేది ఈ 10వ తరగతి విద్యార్థులకు ఈ ఎగ్జామ్ అనేది చాలా కీలకం కనుక మరి వారి భవిష్యత్తు ఏంటని చెప్పి కలెక్టర్ గారు మేము ఆలోచన చేసి వాళ్ళ గురించి 3D డిజిటల్ క్లాసెస్ పెట్టినట్లయితే ఇంట్లో ఉండి కూడా వాళ్ళు చూడగలుగుతారని చెప్పి చెప్పగానే 24 అవర్స్లో కలెక్టర్ గారు ఏర్పాటు చేసి మరి లోకల్ ఛానల్ ANA ఛానల్ వారి యాజమాన్యంతో మాట్లాడి మరి ప్రతిరోజు వందలాది మంది టీచర్లను క్లాసెస్ ఇప్పిస్తూ డిజిటల్ టీవీ ద్వారా, యాప్ ద్వారా, యూట్యూబ్ ద్వారా కూడా ఈ క్లాసెస్ను ఇవ్వడం జరుగుతూ ఉంది. కనుక మీరందరూ చదువుకోవడానికి మేము ఏర్పాటు చేశాం. సమయం వృధా చేయొద్దండి. టీచర్ చెప్పినటువంటి అన్నీ కూడా విని శ్రద్ధగా రాసుకోండి. మీకు ఏదైనా అనుమానం వస్తే డైరెక్ట్ ఇంట్లో క్వశ్చన్ వేసి అడగొచ్చు. క్లాస్ మాత్రమే మీరు క్లాస్లో కూర్చున్న అనే ఫీలింగ్ మైండ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీలో చూస్తున్నా, ఫోన్లో చూస్తున్నా అనుకోవద్దు. నేను డైరెక్ట్ క్లాస్లో కూర్చున్నా, మంచి మంచి ఉపాధ్యాయులు మీకు చెప్తున్నారు కనుక మీరు అవన్నీ కూడా విన్న తర్వాత క్వశ్చన్స్ వేసుకోండి, మీరే ఆన్సర్ రాసుకోండి. ప్రత్యేకంగా టీచర్లు అందరూ కూడా శ్రద్ధతో ఆ టీచర్లను చేయాలి. ఏ స్కూల్లో అయితే ఏ స్టూడెంట్ దగ్గర అయితే యాప్ లేదంటారో ఆ స్కూల్ టీచరు, ఆ విలేజ్ ఉన్నట్టు హెడ్ మాస్టర్ టీచర్ బాధ్యత వహించి మీ సీనియర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళని పోగు చేసి వాళ్ళ ద్వారా 2 గంటలు స్మార్ట్ ఫోన్ ఇచ్చేటట్లు మీరు అందుబాటులో చేయాలి. టీచర్ సంఘాల ప్రతినిధులు కూడా స్కూళ్ళను పంచుకొని ఏ స్కూళ్ళలో ఏ టీచర్ల దగ్గర ఏ స్టూడెంట్స్ ఉన్నారు, ఆ స్టూడెంట్స్కు ఈ ఫోన్ ఉందా లేదని కూడా జాగ్రత్తలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముందు జాగ్రత్తలు పాటిద్దాం, కరోనా వైరస్ సంక్రమణ అరికడదాం. ఈ వైరస్ వల్ల జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతాయి. ఆ లక్షణాలు ఉన్నవారు 14 రోజుల దాకా ఎవ్వరినీ కలవకుండా ప్రత్యేక గదిలో నిద్రించాలి. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు చేతి రుమాలు అడ్డు పెట్టుకోవాలి. సబ్బుతో తరచూ చేతులు కడుక్కోవాలి. దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలి. పరీక్ష జరిపే కేంద్రాల సమాచారం కోసం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వారి హెల్ప్ లైన్ 104. పిల్లలు, నెక్స్ట్ అంశంలోకి వెళ్ళే కంటే ముందు మీకు అందరికీ ఒక సూచన. మనకు ఇప్పుడు కరోనా మహమ్మారి దేశం మొత్తం వ్యాపించి ఉంది కాబట్టి మీరందరూ కూడా ప్రతి గంటకు ఒకసారి మీరు హ్యాండ్ వాష్తో కానీ లేదా సబ్బుతో కానీ శుభ్రంగా చేతులు కడుక్కుంటూ ఉండాలి. అదేవిధంగా ముఖ్యంగా మీరు ఎప్పుడు కూడా మాస్క్ ఖచ్చితంగా దయచేసి కట్టుకొని ఉండండి. క్లాస్ వినేటప్పుడు కూడా ఒకవేళ 2-3 ఉంటే కూడా భౌతిక దూరాన్ని పాటించండి. అంటే కనీసం ఒక 2 మీటర్ల దూరంలో కూర్చొని ఉండండి. మాస్క్ ఖచ్చితంగా కట్టుకొని ఉండండి. ఇప్పుడు మళ్ళీ మనం అంశంలోకి వద్దాం. 4వ చాప్టర్లో మనము 2 చరరాశులలో రేఖీయ సమీకరణాలు, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ తయారు చేయడం పైన 1 మార్కు ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది అని చెప్పుకున్నాం కదా. దానితో పాటు మీకు ఈ 2 చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జతకు ఒక 3 నియమాలు ఉన్నాయి. ఒక రేఖీయ సమీకరణం 2 చరరాశులలో రేఖీయ సమీకరణం ఇస్తే దానితో సమాంతరంగా ఉండే మరొక రేఖీయ సమీకరణం ఏ నియమం ప్రకారం రాయాలి, అదేవిధంగా దానితో ఖండించేటటువంటి రేఖీయ సమీకరణం ఏ విధంగా రాయాలి, దానితో ఏకీభవించే రేఖీయ సమీకరణం ఏ విధంగా రాయాలి, ఈ 3 నియమాలు నేర్చుకొని ఉండాలి. ఈ 3 నియమాలు నేర్చుకుంటే అందులోంచి 1 మార్కు కానీ లేదా 2 మార్కులు కానీ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మన 3వ చాప్టర్లో ఏ విధంగా అయితే గ్రాఫ్ వస్తుందని చెప్పుకున్నామో 4వ చాప్టర్లో కూడా
మీకు ఒక గ్రాఫ్ ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది. మనము పాత ప్రశ్నపత్రాలను విశ్లేషణ చేస్తే 3వ చాప్టర్లో నుంచి మరియు 4వ చాప్టర్లో నుంచి ఒక గ్రాఫ్ 4 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 గ్రాఫ్లు ప్రతి ఒక్క విద్యార్థి చాలా ఎక్కువసార్లు బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది గ్రాఫ్కు సంబంధించినటువంటి అంశం మనం ఖచ్చితంగా రివిజన్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా 2 సమీకరణాలు, రేఖీయ సమీకరణాలు ఇస్తే వాటిని చలరాశిని తొలగించే పద్ధతిలో కానీ లేదా ప్రతిక్షేపణ పద్ధతిలో కానీ సాధించండి అని 2 మార్కులకు ఒక ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఈ ప్రశ్నను కూడా మీరు ఖచ్చితంగా నేర్వాలి. ఎలిమినేషన్ మెథడ్ లేదా సబ్స్టిట్యూషన్ మెథడ్. ఈ ప్రశ్నను ఖచ్చితంగా నేర్చుకుంటే 2 మార్కులు రావడానికి అవకాశం ఉంది. సో ఇవి మనకు 4వ చాప్టర్లోని అంశాలు. 5వ చాప్టర్ వర్గ సమీకరణాలు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, వర్గ సమీకరణాలు అనే చాప్టర్లో మనము ముఖ్యంగా ఒక వర్గ సమీకరణం ఇచ్చి ఆ వర్గ సమీకరణం యొక్క విచక్షణ కనుక్కోండి అనేది 1 మార్కు రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి ప్రశ్న. అదేవిధంగా మూలాల స్వభావాన్ని తెలపండి. ఇది 1 మార్కుగా రావడానికి అవకాశం ఉన్నటువంటి. ఈ 2 అంశాలు ఖచ్చితంగా రివిజన్ చేసుకోవాలి. మొదటి అంశము మూలాల విచక్షణ కనుక్కోవడం, విచక్షణ కనుక్కొని దాని యొక్క వర్గ సమీకరణం యొక్క మూలాల స్వభావాన్ని తెలపడం. ఇది 1 మార్క్ రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న. దాన్ని మనము నేచర్ ఆఫ్ రూట్స్ అంటాం ఇంగ్లీష్లో. అయితే డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేసి నేచర్ ఆఫ్ రూట్స్ను మనం రాయడం. ఇది ఖచ్చితంగా 1 మార్క్ ప్రతిసారి రిపీట్ అవుతుంది. ఈ అంశాన్ని రివిజన్ చేయాలి. దాని తర్వాత మీకు 2వ అంశము ఒక వర్గ సమీకరణం ఇచ్చేసి దానికి ఒక మూలం ఇస్తాడు, అందులో k విలువ కనుక్కోండి అని. ఇలాంటి ప్రశ్న 2 మార్కులకు అవకాశం ఉన్నటువంటి ప్రశ్న. దాని తర్వాత 4 మార్కులలో ఒక రాత సమస్య ఇచ్చి వర్గ సమీకరణం తయారు చేసి మనము ఆ వర్గ సమీకరణానికి మూలాలు కనుక్కోవాల్సి ఉంటుంది. ఇది మనకు పుస్తకంలో ఉన్నటువంటి రాత సమస్యలను బాగా ప్రాక్టీస్ చేస్తే మనకు 4 మార్కుల ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది మనము 4 మార్క్స్కి సంబంధించినటువంటి ప్రశ్న. దీనితో పాటుగా ముఖ్యంగా మనకు ఇంకొక 4 మార్కుల ప్రశ్న ఇందులో రావడానికి అవకాశం ఉన్నటువంటిది వర్గాన్ని పూర్తి చేసే పద్ధతి. కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ అంటాం మనం ఇంగ్లీష్లో. ఈ వర్గాన్ని పూర్తి చేసే పద్ధతిలో కూడా మనకు 4 మార్కుల ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. దీన్ని కూడా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇవి మనకు 5వ చాప్టర్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఇందులో కూడా ఒక మార్కు ప్రశ్న, ఒక 2 మార్కుల ప్రశ్న, ఒక 4 మార్కుల ప్రశ్న. ఆబ్జెక్టివ్లో 1 లేదా 2 ప్రశ్నలు, మినిమం 6 నుంచి 7 మార్కులు, కొన్నిసార్లు 8 మార్కులు కూడా రావడానికి అవకాశం ఉంది. దాని తర్వాత 6వ చాప్టరు మనకు శ్రేణులు, ప్రోగ్రెషన్స్ అని అంటాం మనం ఇంగ్లీష్లో. ఈ శ్రేణులు చాప్టర్లో ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఈ శ్రేణులలో ఉండేటటువంటి ఫార్ములాస్. మనకు 2 రకాల శ్రేణులు మనకు సిలబస్లో ఉన్నాయి. ఒకటి అంకశ్రేణి, రెండవది గుణశ్రేణి. ఈ అంకశ్రేణికి ఒక 2 ఫార్ములాస్ ఉన్నాయి. అంకశ్రేణి యొక్క ఎన్నవ పదం కనుక్కోవడం, అంకశ్రేణి యొక్క n పదాల మొత్తాన్ని కనుక్కోవడం, గుణశ్రేణి యొక్క ఎన్నవ పదం కనుక్కోవడం. ఈ మూడు మీరు పాటిస్తే మనకు ఒక రావడానికి. ఎందుకంటే మీరు పాత ప్రశ్న చేస్తే ఫార్ములా రాసి అందులో ఉండే పదాలు, ఉదాహరణకి ఒక అంకశ్రేణి యొక్క ఎన్నో పదాన్ని కనుగొనే సూత్రాన్ని రాసి అందులో ఉండే పదాలను విశదీకరించండి అని ప్రశ్న అడుగుతున్నాడు. ఇలాంటి ప్రశ్నలు ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది. ఈ చాప్టర్లో ఉన్నటువంటి ప్రతి చాప్టర్లో ఉన్న ప్రతి ఫార్ములాను నేర్చుకోవాల్సిందే. అందులో ఈ చాప్టర్లో ఉన్నటువంటి 3 ఫార్ములాస్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. అందులో ఉండే పదాలు రాయడం చేయాలి. వీలైతే చూడకుండా సూత్రాలు రాసి సూత్రం రాయాలి, అందులోని పదాలు రాయాలి. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం.
దీంతో పాటుగా అంకశ్రేణి ఇచ్చేసి ఆ అంకశ్రేణి యొక్క ఎన్నవ పదం కనుక్కోండి, ఎన్ పదాల మొత్తాలను కనుక్కోండి. తర్వాత ఒక శ్రేణి ఇచ్చి ఇది అంకశ్రేణి అవుతుందా, అదేవిధంగా ఒక శ్రేణి ఇచ్చి ఇది గుణశ్రేణి అవుతుందా, అదేవిధంగా అంకశ్రేణి యొక్క కొన్ని డిఫరెంట్ కాంటెక్స్ట్ సందర్భాలు ఇచ్చేసి వాటి యొక్క శ్రేణి యొక్క ఎన్ పదాల మొత్తం కనుక్కోండి అని చెప్పేసి, లేదా ఒక అంకశ్రేణి యొక్క 10 పదాల మొత్తం ఇంత, ఒక అంకశ్రేణి యొక్క 20 పదాల మొత్తం ఇంత అయితే ఆ శ్రేణిని రాయండి అని చెప్పేసి ఇలాంటి ప్రశ్నలు. అదేవిధంగా మన 10 నుంచి 100 లోపు ఉండేటటువంటి 5 యొక్క గుణిజాలు ఎన్ని ఉంటాయి, 4 యొక్క గుణిజాలు ఎన్ని ఉంటాయి, ఇలాంటి అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు. సో పుస్తకంలో ఉన్నటువంటి ప్రశ్నలు. అదేవిధంగా ముఖ్యంగా మన జిల్లాలో మనకు మెటీరియల్ ఇవ్వడం జరిగింది 2 రకాల, ఒకటి లాంగ్వేజెస్కి ఒక మెటీరియల్, నాన్ లాంగ్వేజెస్కి ఒక మెటీరియల్. మన కలెక్టర్ గారు అదేవిధంగా మన మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మనకు మెటీరియల్ ఇవ్వడం జరిగింది. ఆ మెటీరియల్లో ఉన్నటువంటి ప్రశ్నలు కూడా చాలా బాగున్నాయి. ఆ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రశ్నలు ప్రాక్టీస్ చేస్తే మనం చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు 7th చాప్టర్ 7వ చాప్టర్ నిరూపక రేఖాగణితం, కోఆర్డినేట్ జియోమెట్రీ అని అంటాం మనము. ఈ చాప్టర్లో ముఖ్యంగా ఎక్కువ ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ ఎలా ప్రాక్టీస్ చేయాలి ఈ చాప్టర్ ప్రాక్టీస్ చేసేటప్పుడు అంటే, ఉదాహరణకి ఇందులో మొదటి అంశం ఏముందంటే మధ్య దూరం కనుక్కోవడం అనేటటువంటి అంశం ఉంది. ఈ మధ్య దూరం కనుక్కోవడం అనేటటువంటి అంశము దీనిపైన ఏ రకంగా ప్రశ్నలు అడగవచ్చు, రకరకాలుగా ప్రశ్నలు ఉంటాయి. ఉదాహరణకి 2 బిందువులు ఇచ్చి మధ్య దూరం కనుక్కోండి అని డైరెక్ట్ అడగవచ్చు, లేదా 3 బిందువులు ఇచ్చి ఈ 3 బిందువులు సరేఖీయాలు అవుతాయా అని చెప్పేసి అట్లా కూడా అడగవచ్చు. అక్కడ కూడా మధ్య దూర సూత్రం వాడతాం మనం. ఇలా రకరకాలుగా. అదేవిధంగా ముఖ్యంగా మనకు ఇందులో ఇదే మధ్య దూరం పైన ఆధారపడినటువంటి ఒక 2 అంశాలు ఎలా ఉంటాయంటే, ఒక 3 బిందువులు ఇచ్చి ఈ 3 బిందువుల చేత మనము సమబాహు త్రిభుజం ఏర్పరచవచ్చా లేదా సమబాహు త్రిభుజం ఏర్పడుతుందా అని అడుగుతాడు. అన్నప్పుడు ఏం చేయాలి? ఉదాహరణకి ఏబిసి అని 3 బిందువులు ఇస్తాడు. ఏబి మధ్య దూరం కనుక్కోవాలి, బీసీ మధ్య దూరం కనుక్కోవాలి, సిఏ మధ్య దూరం కనుక్కోవాలి. ఈ 3 దూరాలు గనక సమానంగా వస్తే సమబాహు త్రిభుజం అవుతుంది, లేకపోతే సమబాహు త్రిభుజాన్ని ఏర్పరచలేము అని మనం రాస్తాం. అదేవిధంగా ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి ఇంతకుముందు అడిగినటువంటి అంశం ఏంటంటే 4 బిందువులు ఇస్తాడు. ఏబిసిడి 4 బిందువులు ఇచ్చి ఈ 4 బిందువుల చేత దీర్ఘచతురస్రం ఏర్పడుతుందా, చతురస్రం ఏర్పడుతుందా, రాంబస్ ఏర్పడుతుందా, ఇలాంటిది. ఇక్కడ కూడా మనం మధ్య దూరం సూత్రాన్ని వాడతాం. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. దీర్ఘచతురస్రం ఉంది. ఈ దీర్ఘచతురస్రము ఏర్పడుతుందా అంటే మనకు దీర్ఘచతురస్రం యొక్క ధర్మాలు, ప్రాపర్టీస్ మనం ఏంటి? ఎదురెదురు భుజాలు సమానంగా మరియు సమాంతరంగా ఉంటాయి. అదేవిధంగా కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి. లేదా మధ్య దూరం పరంగా చూసుకున్నట్టయితే కర్ణాల పొడవులు కూడా సమానంగా ఉంటాయి. అంటే ఈ మధ్య దూరం ఫార్ములా వాడి అంటే ఏబి, బీసీ, సిడి, డిఏ 4 భుజాల పొడవులు కనుక్కోవాలి. కర్ణాల పొడవులు ఏసీ కర్ణము, బీడి కర్ణం కనుక్కొని ఈ వచ్చినటువంటి విలువల ఆధారంగా ఏ ధర్మాన్ని పాటిస్తాయో ఆ ధర్మాన్ని ఆధారంగా మనము దీర్ఘచతురస్రం అవుతుందా, చతురస్రం అవుతుందా అనేటటువంటిది రాయాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా మనము రివిజన్ చేయాల్సినటువంటి, కొంచెము ఫోకస్ చేయాల్సినటువంటి అంశం. 4 మార్కులకు రావడానికి అవకాశం ఉన్నటువంటి ఇది ప్రశ్న. అదేవిధంగా దీనిలో త్రిభుజ వైశాల్యం కనుక్కోవడం కూడా రెండవ ముఖ్యమైనటువంటి అంశం. ఇంతవరకు మధ్య దూరం చూసినాం. తర్వాత త్రిభుజ వైశాల్యం కనుక్కోవడం, 3 బిందువులు ఇస్తే అది ఏర్పడే త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోండి అనేటటువంటి ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్న కూడా మనము ఇప్పుడు కాసేపు విరామం. గౌరవ కలెక్టర్ గారికి, డిఓ గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి
టీచర్లకు అందరికీ ప్రత్యేకంగా కలెక్టర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మహబూబ్నగర్ జిల్లా పేదరికంలో, నిరక్షరాస్యతలో భారతదేశంలోనే చాలా వెనుకబడినటువంటి ప్రాంతం ఇది. ఇప్పుడిప్పుడే ఈ మహబూబ్నగర్ జిల్లా అనేది అభివృద్ధి పథంలో నడుస్తూ ఉంది. ఈ తరుణంలో ప్రపంచాన్నే ఉనికిస్తున్నటువంటి కరోనా అనే వ్యాధి కూడా ఈ రాష్ట్రానికి రావడం, ఈ జిల్లాకు రావడం చాలా దురదృష్టకరం. అయినా ధైర్యంగా ముఖ్యమంత్రి గారు కరోనా నివారణ చర్యలు మరి ఈ తరుణంలో వ్యాధి సోకొద్దని చెప్పి చేస్తూ వాళ్ళ ప్రాణం చాలా విలువైంది కనుక ఇంట్లో ఉండి జాగ్రత్తలు వహించాలని చెప్పి చెప్పడం జరిగింది. 10వ తరగతి అనేది భవిష్యత్తు అనేది 10వ తరగతి విద్యార్థి మరి వారి క్లాసెస్ పెట్టినట్లయితే చూడగలుగుతారని చెప్పి మరి లోకల్ వారి యజమాన్యంతో మాట్లాడి ప్రతిరోజు మంది టీచర్లను టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా కూడా కనుక ఇద్దరు చదువుకోవడానికి మేము ఏర్పాటు చేశాం. టీచర్ చెప్పినటువంటి అన్నీ కూడా విని శ్రద్ధగా రాసుకోండి. మీకు ఏదైనా అనుమానం వస్తే డైరెక్ట్ ఇంట్లో క్వశ్చన్ వేసి అడగొచ్చు. క్లాస్ మాత్రమే, మీరు క్లాస్లో కూర్చున్న అనే ఫీలింగ్ మైండ్లో పెట్టుకోవాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీలో చూస్తున్నా, ఫోన్లో చూస్తున్నా అనుకోవద్దు. నేను డైరెక్ట్ క్లాస్లో కూర్చున్నా, మంచి మంచి ఉపాధ్యాయులు మీకు చెప్తున్నారు కనుక మీరు అవన్నీ కూడా విన్న తర్వాత క్వశ్చన్స్ వేసుకోండి, మీరే ఆన్సర్ రాసుకోండి. ప్రత్యేకంగా టీచర్లు అందరూ కూడా శ్రద్ధతో ఆ టీచర్లను చేయాలి. ఏ స్కూల్లో అయితే ఏ స్టూడెంట్ దగ్గర అయితే యాప్ లేదంటారో ఆ స్కూల్ టీచరు, ఆ విలేజ్ ఉన్నట్టు హెడ్ మాస్టర్ టీచర్ బాధ్యత వహించి మీ సీనియర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళని పోగు చేసి వాళ్ళ ద్వారా 2 గంటలు స్మార్ట్ ఫోన్ ఇచ్చేటట్లు మీరు అందుబాటులో చేయాలి. టీచర్ సంఘాల ప్రతినిధులు కూడా స్కూళ్ళను పంచుకొని ఏ స్కూళ్ళలో ఏ టీచర్ల దగ్గర ఏ స్టూడెంట్స్ ఉన్నారు, ఆ స్టూడెంట్స్కు ఈ ఫోన్ ఉందా లేదని కూడా జాగ్రత్తలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ముందు జాగ్రత్తలు పాటిద్దాం, కరోనా వైరస్ సంక్రమణ అరికడదాం. ఈ వైరస్ వల్ల జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతాయి. ఆ లక్షణాలు ఉన్నవారు 14 రోజుల దాకా ఎవ్వరినీ కలవకుండా ప్రత్యేక గదిలో నిద్రించాలి. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు చేతి రుమాలు అడ్డు పెట్టుకోవాలి. సబ్బుతో తరచూ చేతులు కడుక్కోవాలి. దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలి. పరీక్ష జరిపే కేంద్రాల సమాచారం కోసం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వారి హెల్ప్ లైన్ 104. వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్. మళ్ళీ ఒకసారి మన సెషన్లోకి వద్దాం. అంతకంటే ముందుగా మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ కూడా భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా మనవి. అదేవిధంగా మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే పేపర్ 1లో 7th చాప్టర్లో ఇంకొక 2 అంశాలు మనం రివిజన్ చేయాల్సినటువంటి అంశాలు ఏమంటే త్రిభుజ వైశాల్యము కనుక్కోవడం, తర్వాత సరేఖీయాలు అని చూపడం. సరేఖీయాలు, ఈ 3 బిందువులు సరేఖీయాలు అని చూపడం అనే అంశంలో మనకు ఒక 2-3 రకాలుగా సరేఖీయాలను నిరూపించవచ్చు. మొదటిది మధ్య దూరం సూత్రం ఆధారంగా నిరూపించవచ్చు. తర్వాత త్రిభుజ వైశాల్య సూత్రం ఆధారంగా మనము సరేఖీయాలను నిరూపించవచ్చు. దాని తర్వాత వాలు ఆధారంగా కూడా వాలు ఫార్ములా ఆధారంగా కూడా మనం సరేఖీయాలు అని నిరూపించవచ్చు. అయితే మనము ఈ 3
అంశాలు సరేఖ్యాలు నిరూపించడానికి మనకు అవకాశం ఉంది. ఈ 3 అంశాలలో 3 అంశాలు ప్రాక్టీస్ చేయాలి. ఇందులో మీకు ఏది కంఫర్ట్గా అనిపిస్తే దాని ఆధారంగా మనం ప్రశ్నను సాల్వ్ చేయవచ్చు. దీంట్లో ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రం. త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రం కనుక్కోవడం పైన కూడా ఇంతకుముందు అడిగినటువంటి ప్రశ్నలు కూడా అడగడం జరిగింది. తర్వాత అంతరంగా విభజించే నిష్పత్తి కనుక్కోవడం. ఇందులో ముఖ్యంగా 4 మార్కులకు అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఇంకొక ప్రశ్న త్రిధాకరణ బిందువులు కనుక్కోండి, పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్. ఈ ప్రశ్న కూడా మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నేర్చుకొని ఉండాలి. 4 మార్కులకు ఇంతకుముందు అడుగుతున్నారు ప్రతిసారి. అంటే ఇలాంటి ఈ ప్రశ్నలు మనకు ఎక్కువగా అడగడానికి ఇప్పుడు మనం ఇక్కడ చర్చించుకునే అంశాలన్నీ కూడా మన ప్రీవియస్ ఇయర్స్ పేపర్లలో ప్రశ్నల సరళి ఎలా ఉంది, దాని ఆధారంగా మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఈ అంశాలు మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఇవి మనము పేపర్ 1కి సంబంధించినటువంటి అంశాలు. ఈ పేపర్ 1కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పేపర్ 1, అదేవిధంగా ఇప్పుడు పేపర్ 2లో మనము ఏమేమి రివిజన్ చేయాలి అనే అంశాలు కూడా మనం ఇప్పుడు చూస్తాం. అయితే మనము ఈరోజు ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి ఏ అంశాలు మనం రివిజన్ చేయాలి అనేటటువంటి అంశాలు చూస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ రేపటి నుంచి క్లాసులలో ప్రతి చాప్టర్లో ఒక్కొక్క చాప్టర్ తీసుకొని అందులో ఏ ఫార్ములాస్ నేర్వాలి, అదేవిధంగా ఏ ప్రశ్నలను ఏ అంశాలు కాన్సెప్ట్స్ మనము రివిజన్ చేయాలి అని, అదేవిధంగా ఏ ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయాలి అని డీటెయిల్డ్గా మనం బోర్డు పైన మనం డిస్కస్ చేసుకుంటాం. ఇప్పుడు పేపర్ 2కి సంబంధించి మనకు ఉన్నటువంటి 7 చాప్టర్లలో మొదటి అంటే 8వ చాప్టర్ మనకు సిలబస్లో సరూప త్రిభుజాలు, సిమిలర్ ట్రయాంగిల్స్. ఈ సరూప త్రిభుజాలు అనగానే మనకు మొదటగా ప్రతి మీ విద్యార్థులందరికీ గుర్తుకొచ్చేటటువంటిది నిర్మాణం చేయడం, కన్స్ట్రక్షన్. 4 మార్కులకు అవకాశం ఉన్నటువంటి ప్రశ్న. మన పాత ప్రశ్నపత్రాలను కనుక చూసుకున్నట్టయితే ఖచ్చితంగా 4 మార్కులు రావడానికి అవకాశం ఉన్నటువంటిది సరూప త్రిభుజాల నిర్మాణం. ఖచ్చితంగా నేర్వండి. ఈ నిర్మాణంలో కూడా విద్యార్థులు సాధారణంగా చేసే తప్పులు ఏంటంటే రఫ్ డయాగ్రామ్ వేయరు, చిత్తుపటం వేయకపోతే మార్క్స్ కట్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ నిర్మాణంలో 3 స్టెప్స్ ఉంటాయి. మొదటిది చిత్తుపటము, తర్వాత నిర్మాణ పటము, మూడవది నిర్మాణ సోపానాలు. ఇందులో ఏ ఒక్కటి మీరు వాడకపోయినా, ఏ ఒక్కటి రాయకపోయినా మార్క్స్ కట్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ 3 అంశాలను మీరు చూసుకోవాల్సి ఉంటుంది. చిత్తుపటం వేయాలి, స్కేల్ ఆధారంగా నిర్మాణం వేయాలి, నిర్మాణ సోపానాలు కూడా రాయాలి. ఇది 4 మార్కుల ప్రశ్న. ఇందులో సరూపత నియమాలపైన, తర్వాత బీపీటీ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, థేల్స్ సిద్ధాంతం, ప్రాథమిక అనుపాత సిద్ధాంతం, ఇవన్నీ ఒకటే దాని పేర్లు. ఇది నేర్చుకుంటే అంటే ఈ నియమం నేర్చుకుంటే, ఈ సిద్ధాంతం యొక్క ప్రవచనం నేర్చుకుంటే ఈ సిద్ధాంతం పైన ఆధారపడి 2 మార్కులకు కానీ 1 మార్కు కానీ ఖచ్చితంగా ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. థేల్స్ సిద్ధాంతం లేదా దీన్నే ప్రాథమిక అనుపాత సిద్ధాంతం అంటాం. దీని యొక్క నియమం నేర్చుకొని దీనిపైన ఆధారపడినటువంటి ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మనకు 1 మార్కు కానీ 2 మార్కులు కానీ రావడానికి అవకాశం ఉంది. దీని తర్వాత సరూపత నియమాలు. మనకు ఉన్నటువంటి సరూపత నియమాలు భుజము భుజము భుజం నియమం, భుజం కోణం భుజం నియమం, ఈ విధంగా కోణం కోణం నియమము. మనం ఈ నియమాలు సరూపత నియమాలపైన వాటి యొక్క అప్లికేషన్ ప్రశ్నలు అడుగుతారు. 1 మార్క్ కానీ 2 మార్క్ కానీ. ఈ 3 అంశాలు సరూప త్రిభుజాల నిర్మాణం ఒకటి, రెండవదేమో థేల్స్ సిద్ధాంతం యొక్క దానిపైన అప్లికేషన్, సరూపత నియమాలపైన అప్లికేషన్. ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. అదేవిధంగా మనకు బౌద్ధాయన సిద్ధాంతం, దాన్నే పైథాగరస్ సిద్ధాంతం అని అంటాం.
దీనిపైన కూడా 2 మార్క్స్ కానీ 4 మార్క్ కానీ రావడానికి అవకాశం ఉంది. దీని తర్వాత మనకు ముఖ్యంగా ఖచ్చితంగా 2 స్వరూప త్రిభుజాల యొక్క వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప భుజాల వర్గాల నిష్పత్తికి సమానంగా ఉంటుంది అనే కాన్సెప్ట్ పైన కూడా అంశాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ 5 అంశాలు ప్రతి ఒక్కరూ రివిజన్ చేయాలి. దీని తర్వాత మనకు 9వ చాప్టరు వృత్తానికి స్పర్శరేఖలు మరియు ఛేదన రేఖలు. ఈ చాప్టర్లో స్పర్శరేఖ పొడవు కనుగొనడం 1 మార్కు ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. దాని తర్వాత మనకు ఇందులో కూడా ఒక వృత్తానికి ఒక జత స్పర్శరేఖలను నిర్మించండి. ఖచ్చితంగా ప్రతి విద్యార్థి నేర్చుకోవాల్సినటువంటి చాలా సులభమైన ప్రశ్న ఇది. ఈ అంశాన్ని మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా 4 మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఈ 2 అంశాలు స్పర్శరేఖ పొడవు 1 మార్కు రావడానికి అవకాశం ఉంది. 4 మార్కులకు ఒక జత స్పర్శరేఖల నిర్మాణం కనుక్కొనడం, ఇది 4 మార్కులు రావడానికి అవకాశం ఉంది. దీని తర్వాత మనకు ఛేదన రేఖలు, వాటి చేత ఏర్పడే వైశాల్యాలు, వీటిపైన 2 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. ఈ 3 అంశాలు మనము బాగా ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. మనకు 10th చాప్టర్ క్షేత్రమితి మెన్సురేషన్ అధ్యాయంలో మనకు ఫార్ములాస్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఉదాహరణకి ఎలా ఇస్తున్నాడు ప్రశ్న అంటే, శంకువు యొక్క ప్రక్కతల వైశాల్యం కనుక్కునే ఫార్ములాను సూత్రాన్ని రాసి అందులో ఉన్న పదాలను విశదీకరించండి అని అడుగుతున్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి, అంటే ఇలాంటి ప్రశ్న అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి మనకున్నటువంటి త్రిమితీయ ఆకారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆకారాల అన్నింటి యొక్క ఫార్ములాస్ మీరు ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలి. ఇది 1 మార్కు రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న. దాని తర్వాత ఏదైనా 2 లేదా 3 ఆకారాలు, ఉదాహరణకి ఎలా ఇస్తాడు అంటే ప్రశ్న ఏ విధంగా ఇవ్వచ్చు అవకాశం ఉందంటే, మధ్యలో స్తూపమితి, ఒకవైపు అర్ధగోళము, ఇంకొక వైపు శంకువు ఇస్తాడు. ఆ మూడింటిని అతికిస్తే ఒక కొత్త ఆకారం ఏర్పడుతుంది. అయితే దాని యొక్క మనకు సంపూర్ణతల వైశాల్యం కనుక్కోండి అని అంటాడు. ఇలాంటి దానికి ఇలాంటి ప్రశ్నలు ఎక్కువ అడగడానికి అవకాశం ఉంది 4 మార్కుల్లో. ఇది మనం నేర్చుకోవాలి. ఈ 2 అంశాలు మనం ముఖ్యంగా నేర్చుకోవాలి. తర్వాత 3వ అంశం ఏంటంటే, ఒక ఆకారాన్ని నుంచి ఇంకొక ఆకారంలోకి మారిస్తే దాని యొక్క వ్యాసార్థం అనుకోండి, లేదా ఎన్ని ఏర్పడతాయి. ఉదాహరణకు ఒక ఇనుపకడ్డి స్తూపాకారంలో ఉండేటటువంటి ఇనుపకడ్డి ఇస్తాడు, ఆకారం ఏమో స్తూపాకారం. దాన్ని చిన్న చిన్న గోళాకారాలుగా మారిస్తే ఎన్ని గోళాలు తయారవుతాయి అని ఇస్తాడు. సో ఈ ఘనపరిమాణాలు, దాని ఘనపరిమాణం, దీని ఘనపరిమాణం ద్వారా మనం కనుక్కుంటాం. ఈ 3 అంశాలు మనం ముఖ్యంగా రివిజన్ చేయాలి 10వ చాప్టర్లో. ఇక 11వ చాప్టరు చాలా పెద్ద చాప్టరు. ఇది మనకు కేవలం 10వ తరగతే కాదు, ఇంటర్మీడియట్లో కూడా మీకు చాలా ఎక్కువగా ఉపయోగపడే చాప్టరు త్రికోణమితి. ఈ త్రికోణమితిలో మనము ఒక 2-3 విధాలుగా మనం దాన్ని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మొదటి దాంట్లోనేమో ఒక త్రిభుజం ఇస్తే ఆ త్రిభుజంలో ఉండేటటువంటి పైథాగరస్ సిద్ధాంతం ఆధారంగా 2 భుజాలు ఇచ్చి 3వ భుజం కనుక్కోమని అడగడానికి అవకాశం ఉంది. లేదా 6 త్రికోణమితీయ నిష్పత్తుల్లో ఏదైనా ఒక, ఇప్పుడు ఉదాహరణకి sin A = 4/5 అని ఇచ్చేసి మిగతా నిష్పత్తులు కనుక్కోండి అని అడగడానికి అవకాశం ఉంది. దీని తర్వాత అతి ముఖ్యమైన అంశం ఇందులో త్రికోణమితీయ విలువల పట్టిక. అంటే కొన్ని ప్రత్యేక కోణాలకు 0 డిగ్రీలు, 30 డిగ్రీలు, 45 డిగ్రీలు, 60 డిగ్రీలు, 90 డిగ్రీలు, ఈ ప్రత్యేక కోణాలకు మనం త్రికోణమితీయ నిష్పత్తులు ఎలా కనుక్కుంటాం అనేటటువంటి దానికి కూడా మనం ఒకసారి ఖచ్చితంగా ఈ విలువల పైన ప్రశ్న ఉంటుంది. ఇది బాగా చూసుకోవాలి. ఇలాంటి ప్రశ్న కొన్నిసార్లు 4 మార్కులు కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. మనకు విలువలు వస్తే ఆ వచ్చిన విలువలు దాంట్లో ఇచ్చిన ప్రశ్నలు ప్రతిక్షేపిస్తే ఈజీగా మనం దాని యొక్క సొల్యూషన్ వస్తుంది. కాబట్టి ఈ విలువలు నోటెడ్ అయి ఉండాలి, త్రికోణమితీయ పట్టిక యొక్క విలువలు ప్రత్యేక కోణాలకి. ఇక 2వ అంశం ఇందులో ఏంటంటే పూరక కోణాలు. పూరక కోణం అంటే ఉదాహరణకి ఒక కోణం 30 డిగ్రీలు అయితే దాని పూరకం ఎంత అంటే 90 - 30 60 డిగ్రీలు. ఒక కోణం 40 డిగ్రీలు అయితే దాని యొక్క పూరకం ఎంత అంటే 90 - 40 50 డిగ్రీలు. అంటే ఒకటి θ, ఒకటి 90 - θ. ఇలాంటి 6 ఫార్ములాస్ ఉన్నాయి మనకు. sin of 90 - θ = cos θ, cos of 90 - θ = sin θ. ఈ ఫార్ములాసు ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంది, 1 మార్క్ కానీ 2 మార్క్ కానీ. దాని తర్వాత ముఖ్యంగా ఎక్కువగా అడగడానికి అవకాశం ఉన్నది, విద్యార్థులు కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అంశము
త్రికోణమితీయ సర్వసమీకరణాలు. sin square theta plus cos square theta is equal to 1, cosec square theta minus cot square theta is equal to 1, sec square theta minus tan square theta is equal to 1. ఈ 3 సర్వసమీకరణాలు వీటిపైననే ఎక్కువ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది, విద్యార్థులు కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 ఫార్ములాస్ ప్రతి ఒక్కరూ నోటెడ్గా ప్రతి ఒక్కరూ నేర్చుకొని ఉండాలి. ఇది నేర్చుకుంటే మీకు 4 నుంచి 6 మార్కులు రావడానికి అవకాశం ఉంది. సో ఈ 3 అంశాలపైన చాలా ఎక్కువ ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి ఈ చాప్టర్లో. దీని తర్వాత మనకు 12వ చాప్టర్ అయినటువంటి త్రికోణమితి అనువర్తనాలు చాప్టర్. ఈ త్రికోణమితి అనువర్తనాలు అనేటటువంటిది ఒక కొత్త చాప్టర్ ఏం కాదు, త్రికోణమితిలో ఉండేటటువంటి ఫార్ములాసే ఉపయోగించి త్రికోణమితిని నిజ జీవితంలో ఎలా ఉపయోగిస్తాం అనేటటువంటి దాని ఆధారంగా మనము త్రికోణమితి అనువర్తనాలు అనే చాప్టరు మనం చూస్తాం. ఈ త్రికోణమితి అనువర్తనాలలో ఎక్కువగా 2 రకాల ప్రశ్నలు వస్తాయి. ఒకటేమో ప్రశ్న ఇచ్చి దానికి ఆధారంగా పటం వేయమంటాడు, దీనికి 2 మార్కులు రావడానికి అవకాశం ఉంది. అంటే ఆ ప్రశ్న ఆధారంగా ఇందులో ఒకటి మనము గుర్తుపెట్టుకున్నట్టయితే ఎలాంటి ప్రశ్న ఇచ్చినా ఒక లంబకోణ త్రిభుజం మాత్రం ఖచ్చితంగా గీయాలి. ఎందుకంటే త్రికోణమితిలో మనకు ఉన్నటువంటి సిలబస్లో లంబకోణ త్రిభుజం పైనే సమస్యలు ఉంటాయి. కాబట్టి ప్రశ్న ఏది ఇచ్చినా కూడా లంబకోణ త్రిభుజం అయితే ఒకటి ఖచ్చితంగా గీయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి విద్యార్థులు. ఇక దీనిపైన ఊర్ధ్వకోణమా నిమ్న కోణమా అనేది అక్కడ ఇస్తే దాన్ని బట్టి మనము ఆ ప్రశ్నకి ఒక పటం గీస్తే చాలు. ఒక ప్రశ్న ఇచ్చిన ప్రశ్నకి ఆ పటం గీస్తే మనకు దీంట్లో ఎక్కువగా 2 మార్క్స్ ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది. ఇంకొక 4 మార్క్స్ ఎట్లా రావడానికి అవకాశం ఉందంటే సేమ్ ఇలాగే రాత సమస్యలు ఉన్నాయి మనకు 1వ అభ్యాసంలో కానీ రెండో అభ్యాసంలో ఉన్నటువంటి, ముఖ్యంగా 2వ అభ్యాసంలో ఉన్నటువంటి రాత సమస్యలు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మనం ఇలాంటి 4 మార్కుల ప్రశ్న కూడా చేయడానికి చాలా ఈజీగా ఉంటాం. మనం రాత సమస్య అని అనుకుంటాం, కానీ అందులో ఉన్న రాత సమస్యను అన్నిటినీ చదివి దాని తర్వాత మనము ఆ రాత సమస్యకు అనుగుణంగా దత్తాంశాన్ని రాసి దాన్ని సాల్వ్ చేస్తే, అంటే ఇందులో ఉన్నటువంటి చిన్న లాజిక్ ఏంటంటే ఈ చాప్టర్లో మన లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది అనుకున్నాం. ఆ లంబకోణ త్రిభుజంలో 3 భుజాలు ఉంటాయి కదా, ఏ 2 భుజాల మధ్య సంబంధం ఉంది. ఉదాహరణకి ఒక గోడకు ఒక నిచ్చెనను ఆనించినాం అంటే మనము ఆ నిచ్చెన అడుగు భాగము గోడ అడుగు భాగం యొక్క దూరం కనుక్కోండి అని అడగడానికి అవకాశం ఉంది ప్రశ్న. ఇలా అడిగినప్పుడు మనకు ఆ పటం కనుక గీసినట్టయితే నిచ్చెన గోడకు వేసిన అనేది కర్ణం చూపిస్తుంది. అదేవిధంగా అక్కడ నిచ్చెన అడుగు భాగం దగ్గర కనుక కోణం తీసుకుంటే మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఆసన్న భుజము కర్ణం. మన కాస్ థీటా వాడచ్చు లేదా సెక్ వాడచ్చు. ఇది గుర్తుపట్టాలి మనం. ఇది గుర్తుపడితే 2 మార్కులకు ప్రశ్న అడిగితే పటం వరకు అడిగితే పటం వేయచ్చు, 4 మార్కుల ప్రశ్న అడిగితే కూడా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎక్కువగా దీన్ని ఫోకస్ చేయండి కొంచెం. ఈ 3 భుజాలలో ఏ 2 భుజాల మధ్య సంబంధం ఉంది అడిగిన ప్రశ్నలో, ఇది ఒక్కటి విద్యార్థి గుర్తుపట్టగలిగితే మనకు 4 మార్కులు మనకు గ్యారంటీగా వస్తాయి. దీని తర్వాత మనకు సంభావ్యత ప్రాబబిలిటీ చాప్టర్ చాలా ఈజీగా ఖచ్చితంగా 7 మార్కులు స్కోర్ చేయగలిగే చాప్టర్. చాలా ఈజీగా దీనిలోంచి ప్రశ్నలు అడుగుతున్నారు. మనం పాత ప్రశ్న పత్రాలను కనుక విశ్లేషణ చేస్తే మీరు గమనించేటటువంటి అంశం ఏంటంటే ఈ సంభావ్యత అనేటటువంటిది మనకు చిన్నప్పటి నుంచి మనం నేర్చుకోలేదు. మనము 6th నుంచి కూడా మనకి ఎక్కడ లేదు. 9th క్లాస్లోనే దీన్ని మనం ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఈ 9thలో అదేవిధంగా 10thలో ఈ 2 ఉన్నటువంటి అంశాలు కూడా చాలా తక్కువ అంశాలు ఉన్నాయి. ఇందులో కేవలం ఒకే 1 లేదా 2 ఫార్ములాస్ మాత్రమే ఉన్నాయి. ఆ 2 ఫార్ములాస్ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసుకొని దానిపైన నాణ్యాలకు సంబంధించి కాయిన్స్, టాసింగ్ ఆఫ్ ఏ కాయిన్స్, నాణ్యాలకు సంబంధించి, తర్వాత మనకు పాచిక, 1 పాచిక లేదా 2 పాచికలకు సంబంధించిన ప్రశ్నలు, దాని తర్వాత వివిధ రంగులలో ఉండేటటువంటి గోళీలు కానీ లేదా బంతులు కానీ వీటిపైన ప్రశ్నలు. ఈ 3 మీ 3 పైన ఉండేటువంటి మీ పుస్తకంలో ఉన్న ప్రశ్నలు ప్రాక్టీస్ చేస్తే 2 మార్కులు లేదా 1 మార్కు రావడానికి అవకాశం ఉంది. దాని తర్వాత
రెండు పాచికలకు కొన్నిసార్లు 4 మార్కులకు కూడా అడుగుతాడు ప్రశ్న. కాబట్టి ఒక పాచిక ఉన్నప్పుడు అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థులు కన్ఫ్యూజ్ అయ్యేది 2 పాచికలు ఇచ్చినప్పుడు మొత్తం పర్యవసానాలు 12 అని రాస్తారు. తప్పు. అక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం గుర్తుపెట్టుకోండి. మొత్తం అంటే మనం ఈ చాప్టర్ డిస్కస్ చేసేటప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన కన్ఫ్యూజ్ అయ్యే అంశం ఏంటంటే 2 పాచికలు వాడినప్పుడు మొత్తం పర్యవసానాలు 36 వస్తాయి. హారంలో 36 రాయాలి. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే ఆ పట్టిక కూడా వేసుకోవాలి. మనం అడిగినప్పుడు ఆ ప్రశ్నలో పట్టిక కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అది వేసుకుంటే ఎన్ని ప్రశ్నలు దానిపైన అడిగినా కూడా ఈజీగా సాల్వ్ చేయవచ్చు. ఆ పట్టిక వేయండి. మీరు ఒక ప్రశ్న 2 పాచికల పైన అడిగితే ముందు ఆ పట్టిక వేసి స్టార్ట్ చేయండి. దాని తర్వాత మీకు అందులో ఉన్నటువంటి ఇంకొక అంశం అంటే పేక ముక్కలకు సంబంధించి డెక్ ఆఫ్ కార్డ్స్ అంటాం దాన్ని మనం. ఆ 4 రకాల కార్డ్స్ ఏవైతే మనం 4 భాగాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క భాగంలో 13 కార్డ్స్ ఉంటాయి అనేటటువంటిది మీరు ఆల్రెడీ నేర్చుకున్నటువంటి 10th క్లాస్లో ఎలా సంభావ్యత కనుగొనాలనేది మీరు నేర్చుకున్నారు. కాబట్టి ఆ అంశాన్ని కనుక మీరు చూసుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పినటువంటి ఈ 5 అంశాలు మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా 7 మార్కులు ఖచ్చితంగా మీకు రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఇందులో ఇంకొక మిమ్మల్ని కొంచెము లాజికల్గా అడగడానికి ఎట్లా అడగవచ్చు అంటే ఉదాహరణకి ఒక 100 పెన్నులు గల బాక్స్ ఉంది. అందులో ఒక 10 పెన్నులు లోపం కలిగి ఉన్నాయి, లేదా ఒక 200 బల్బులు ఉన్నటువంటి ఒక కాటన్లో ఒక 25 బల్బులు పాడైపోయిన ఉన్నాయి. ఇందులోంచి మంచి బల్బు తీసుకున్నట్టయితే సంభావ్యత ఎంత? అందులోంచి ఒకటి వెళ్ళిన తర్వాత అప్పుడు ఉదాహరణకి 200 బల్బులు ఉన్నాయి, అందులోంచి ఒకరు షాప్కి వచ్చి తీసుకున్నారు అంటే అప్పుడు నెక్స్ట్ మళ్ళీ క్వశ్చన్ అడిగినప్పుడు ఒకటి తగ్గింది కాబట్టి మొత్తం పర్యవసానాలు మళ్ళీ 200 రాస్తే తప్పిపోతుంది 199. ఇలాంటి అంశాలలో మీరు కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంది. ఇది ఒకటి బాగా చూసుకోవాలి. ఈ 6 అంశాలు మనం సంభావ్యతలు చూసుకోవాలి. దీని తర్వాత సేమ్ ఇప్పుడు మనం ఎట్లయితే 13th చాప్టర్ ఈజీ అనుకున్నామో అలాంటి ఈజీ చాప్టరు 14th చాప్టర్ సాంఖ్యక శాస్త్రం. ఈ 14th చాప్టర్లో మీరు మనకి సాంఖ్యక శాస్త్రం మొత్తం పైన మనకు ఉన్నటువంటివి 3 అంశాలు. కేంద్రీయ స్థాన కొలతలు అంటాం మనం వాటిని. సగటు, మధ్యగతం, బహుళకం. ఇందులో మీరు 2 రకాలుగా ముఖ్యంగా ఇందులో మీరు చేయాల్సినటువంటి 2 అంశాలు. మొదటిది వర్గీకృత దత్తాంశంలో సగటు కనుక్కోవడానికి ఉన్నటువంటి 3 ఫార్ములాలు, బహుళకం కనుక్కోవడానికి ఒక ఫార్ములా, మధ్యగతం కనుక్కోవడానికి ఒక ఫార్ములా. ఈ 5 ఫార్ములాలు కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు 2 మార్కులు పొందడానికి అవకాశం ఉంది. సేమ్ ఇంతకుముందు మనం చాప్టర్లో చెప్పుకున్నట్టే ఫార్ములా అడిగి అందులో ఉండే పదాలు రాయమంటాడు. ఉదాహరణకి సంక్షిప్త విచలన పద్ధతిలో సగటు కనుగొనడానికి సూత్రాన్ని రాసి అందులో ఉండే పదాలను విశదీకరించండి అంటాడు. ఆ ఫార్ములాను మనం రాసి కేవలం అంతవరకే వదిలేస్తే మనకు 1 మార్క్ కట్ అవుతుంది. ఆ ఫార్ములా రాయాలి, అందులోని పదాలు రాయాలి. ఈ 5 ఫార్ములాస్ మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. చూడకుండా రాయడానికి ప్రయత్నం చేయండి. రాస్తేనే మనకు గుర్తుంటాయి. ఆ 5 ఫార్ములాస్ నేర్చుకుంటే 2 మార్క్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత మనకు గ్రాఫ్, ఓజు వక్రాలు, ఓజు వక్రం లేదా ఓజు వక్రాలని వాడుతున్నాడు. మనకు అది 4 మార్కులు గ్యారంటీగా. మనం పేపర్ 2లో 8వ చాప్టర్లో నిర్మాణం అనుకున్నాం. తర్వాత 9వ చాప్టర్లో ఒక నిర్మాణం, స్పర్శరేఖల నిర్మాణం. 14వ చాప్టర్లో మనము ఓజు వక్రాలు. ఇవి 3 నేర్చుకుంటే గ్యారంటీగా 4 మార్కులు ఉంటాయి. కాబట్టి ఈ గ్రాఫ్ అనేది మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు నేను చెప్పిన 2 అంశాలు చెప్పిన. ఒకటేంటి 5 ఫార్ములాలు నేర్చుకుంటే 2 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. తర్వాత చివరిగా మన గ్రాఫ్ ఓజు వక్రాలకు సంబంధించి నేర్చుకుంటే 4 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. ఇక్కడ చూడండి, ఈ 2 అంశాలు నేర్చుకుంటే మనకు 6 మార్కులు రావడానికి అవకాశం ఉంది. దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకు ముఖ్యంగా మనకు ఉన్నటువంటి ఒక అంశం ఏంటంటే ఒక సగటు కానీ, మధ్యగతం కానీ, బహుళకం కానీ, ఈ 3 ఏదో ఒకటి కనుక్కోమని చెప్తాడు. ఈ 3 అంశాలలో ఒక 4 మార్కులు రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న ఇది. దీంతో పాటుగా అవర్గీకృత దత్తాంశానికి కూడా మనము వీటిని కనుక్కోవాల్సి ఉంటుంది. ఇవి మనకు పేపర్ 1లో మరియు పేపర్ 2లో
ముఖ్యంగా మనము రివిజన్ చేయాల్సినటువంటి అంశాలు. ఈ అంశాలు గౌరవ కలెక్టర్ గారికి, డిఓ గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి టీచర్లకు అందరికీ ప్రత్యేకంగా కలెక్టర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మహబూబ్నగర్ జిల్లా పేదరికంలో, నిరక్షరాస్యతలో భారతదేశంలోనే చాలా వెనుకబడినటువంటి ప్రాంతం ఇది. ఇప్పుడిప్పుడే ఈ మహబూబ్నగర్ జిల్లా అనేది అభివృద్ధి పథం నడుస్తూ ఉంది. ఈ తరుణంలో ప్రపంచాన్నే వణికిస్తున్నటువంటి కరోనా అనే వ్యాధి కూడా ఈ రాష్ట్రానికి రావడం, ఈ జిల్లాకు రావడం చాలా దురదృష్టకరం. అయినా ధైర్యంగా ముఖ్యమంత్రి గారు కరోనా నివారణ చర్యలు చేపడుతూ మరి ఈ తరుణంలో విద్యార్థులకు వ్యాధి సోకొద్దని చెప్పి 9వ తరగతి వరకు ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రమోట్ చేస్తూ వాళ్ళని ఇంట్లోనే ఉండాలి, ప్రాణం చాలా విలువైంది కనుక ఇంట్లో ఉండి జాగ్రత్తలు వహించాలని చెప్పి చెప్పడం జరిగింది. కానీ 10వ తరగతి అనేది బోర్డు ఎగ్జామ్ కనుక భవిష్యత్తు అనేది ఈ 10వ తరగతి విద్యార్థులకు ఈ ఎగ్జామ్ అనేది చాలా కీలకం కనుక మరి వారి భవిష్యత్తు ఏంటని చెప్పి కలెక్టర్ గారు మేము ఆలోచన చేసి వాళ్ళ గురించి 3D డిజిటల్ క్లాసెస్ పెట్టినట్లయితే ఇంట్లో ఉండి కూడా వాళ్ళు చూడగలుగుతారని చెప్పి చెప్పగానే 24 అవర్స్లో కలెక్టర్ గారు ఏర్పాటు చేసి మరి లోకల్ ఛానల్ ANA ఛానల్ వారి యజమాన్యంతో మాట్లాడి మరి ప్రతిరోజు వందలాది మంది టీచర్లను క్లాసెస్ ఇప్పిస్తూ డిజిటల్ టీవీ ద్వారా, యాప్ ద్వారా, యూట్యూబ్ ద్వారా కూడా ఈ క్లాసెస్ను ఇవ్వడం జరుగుతూ ఉంది. కనుక మీరందరూ చదువుకోవడానికి మేము ఏర్పాటు చేశాం. సమయం వృధా చేయొద్దండి. టీచర్ చెప్పినటువంటి అన్నీ కూడా విని శ్రద్ధగా రాసుకోండి. మీకు ఏదైనా అనుమానం వస్తే డైరెక్ట్ ఇంట్లో క్వశ్చన్ వేసి అడగొచ్చు. క్లాస్ మాత్రమే మీరు క్లాస్లో కూర్చున్న అనే ఫీలింగ్ మైండ్లో పెట్టుకోవాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీలో చూస్తున్నా, ఫోన్లో చూస్తున్నా అనుకోవద్దు. నేను డైరెక్ట్ క్లాస్లో కూర్చున్నా, మంచి మంచి ఉపాధ్యాయులు మీకు చెప్తున్నారు కనుక మీరు అవన్నీ కూడా విన్న తర్వాత క్వశ్చన్స్ వేసుకోండి, మీరే ఆన్సర్ రాసుకోండి. ప్రత్యేకంగా టీచర్లు అందరూ కూడా శ్రద్ధతో ఆ టీచర్లను చేయాలి. ఏ స్కూల్లో అయితే ఏ స్టూడెంట్ దగ్గర అయితే యాప్ లేదంటారో ఆ స్కూల్ టీచరు, ఆ విలేజ్ ఉన్నట్టు హెడ్ మాస్టర్ టీచర్ బాధ్యత వహించి మీ సీనియర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళని పోగు చేసి వాళ్ళ ద్వారా 2 గంటలు స్మార్ట్ ఫోన్ ఇచ్చేటట్లు మీరు అందుబాటులో చేయాలి. టీచర్ సంఘాల ప్రతినిధులు కూడా స్కూళ్ళలు పంచుకొని ఏ స్కూళ్ళలో ఏ టీచర్ల దగ్గర ఏ స్టూడెంట్స్ ఉన్నారు, ఆ స్టూడెంట్స్కు ఈ ఫోన్ ఉందా లేదని కూడా జాగ్రత్తలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముందు జాగ్రత్తలు పాటిద్దాం, కరోనా వైరస్ సంక్రమణ అరికడదాం. ఈ వైరస్ వల్ల జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతాయి. ఆ లక్షణాలు ఉన్నవారు 14 రోజుల దాకా ఎవ్వరినీ కలవకుండా ప్రత్యేక గదిలో నిద్రించాలి. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు చేతి రుమాలు అడ్డు పెట్టుకోవాలి. సబ్బుతో తరచూ చేతులు కడుక్కోవాలి. దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలి. పరీక్ష జరిపే కేంద్రాల సమాచారం కోసం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వారి హెల్ప్ లైన్ 104. వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్. మనము ముఖ్యంగా మీకు ఒక సూచన, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మనకు కరోనా నుంచి మనం కాపాడుకోవడానికి ప్రతి గంటకు ఒకసారి చేతులు కడుక్కుంటూ ఉండాలి సబ్బుతో. అదేవిధంగా భౌతిక దూరాన్ని కనీసం ప్రతి 2 మీటర్ల దూరము పాటించాలి. అదేవిధంగా ఎక్కడ కూడా మీరు లెసన్స్ చూసేటప్పుడు కూడా దయచేసి గుంపులుగా కూర్చోవద్దు. మాస్క్ ఖచ్చితంగా ధరించండి. 2 మీటర్స్ దూరాన్ని ఖచ్చితంగా పాటించండి. ఈ సూచనలు ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే కలెక్టర్ గారు, తర్వాత డిఓ మేడం గారు, అందరూ మంత్రి గారు అందరూ కూడా మీకు లాస్ కావద్దు అనేటటువంటి ఉద్దేశంతో, మీ ఎడ్యుకేషన్ లాస్ కావద్దు అనేటటువంటి ఉద్దేశంతో ఒక ప్రణాళిక తయారు చేసి ఈ టైంలో కూడా, ఇంట్లో ఉండేటటువంటి ఈ టైంలో కూడా రివిజన్ కావాలి, మళ్ళీ దీని తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయనే ఉద్దేశంతో చక్కటి ప్రోగ్రాం ప్లాన్ చేసి మీకోసం లైవ్ క్లాసెస్ ఏర్పాటు చేస్తున్నారు. దాని యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకొని మీరు మెలగాల్సిందిగా కోరుకుంటూ, ఇక మన అంశంలోకి వచ్చినట్టయితే ఇంతవరకు మనము పేపర్ 1లో, పేపర్ 2లో ఖచ్చితంగా రివిజన్ చేయాల్సినటువంటి అంశాలు, ఏం నేర్చుకుంటే మనము మార్క్స్ ఎక్కువగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంది అనే అంశాలు మనము చూసాం. ఇప్పుడు
మనం ఏంటంటే పేపర్ రాసే విధానంలో మనము మీరు చూసుకున్నట్టయితే మీకు ఆల్రెడీ మీరు మీ క్లాస్లో మీ గణిత ఉపాధ్యాయులు చెప్పే ఉంటారు మీ స్కూల్లో. అయినా కూడా ఒకసారి ప్రతి ఒక్కరు కూడా గమనించండి, ప్రతి ప్రశ్నకు దత్తాంశం రాస్తే మనకు మార్కులు ఉంటాయి. ఉదాహరణకి 1 మార్కు ప్రశ్న ఉందనుకోండి, ఆ 1 మార్కు ప్రశ్నకి దత్తాంశం రాసినట్టయితే ½ మార్కు దత్తాంశానికి వేస్తారు పేపర్ దిద్దేటప్పుడు. అలాంటి నియమాలు ఉంటాయి మనకు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ప్రశ్నకి మినిమం దత్తాంశం ఖచ్చితంగా రాయడానికి ప్రయత్నం చేయాలి. మనకు 1 మార్కు ప్రశ్నలు 7 ఉంటాయి. ప్రతి ప్రశ్నకి దత్తాంశం అంటే ఉదాహరణకి మనకు 1-2 ప్రశ్నలు రాలేదనుకోండి, రానప్పుడు కనీసం ఆ దత్తాంశం వరకన్నా రాస్తే ఏమీ రాయకుంటే ½ మార్క్ కూడా పడదు. కనీసం దత్తాంశాన్ని, ఆ ప్రశ్నలో ఉన్నటువంటి దత్తాంశము ఏమిచ్చాడు, ఏం కనుక్కోవాలనేది రాయగలిగితే మినిమం మార్క్స్ ఉంటాయి. కాబట్టి 1 మార్కు ప్రశ్నలు 7 ఉంటాయి, 2 మార్కుల ప్రశ్నలు 6 ఉంటాయి, మొత్తం 13. కనీసం దత్తాంశంకి మనం లెక్క పెట్టుకున్నా కూడా 13 ప్రశ్నలను మనం దత్తాంశం మాత్రమే లెక్కలోకి తీసుకుంటే 6 నుంచి 7 మార్కులు వస్తాయి. అదేవిధంగా 4 మార్కుల ప్రశ్నలు మనకు 4 ఉంటాయి, దానికి దత్తాంశానికి 1 మార్క్ అలర్ట్ చేస్తారు. అలాంటివి 4 ఉంటాయి. 6 1 4 10 మార్కులు. తర్వాత మనకు ఆబ్జెక్టివ్ ఒక 5 మార్కులకు 10 ప్రశ్నలు ఉంటాయి. తర్వాత అంటే అట్లా అందులో మనము కనీసం 3 నుంచి 3 మార్కులన్నా కనీసం రావడానికి అవకాశం ఉంది. అంటే చూడండి, కేవలం దత్తాంశం రాయడం వల్ల ఒక పేపర్లో 14, ఇంకో పేపర్లో 14 మార్కులు రావడానికి అవకాశం ఉంది. చూడండి, అంటే మొత్తం 28 మార్కులు. కేవలం దత్తాంశం ఇచ్చిన ప్రశ్నలో ఉన్నటువంటి అంశాలను మనం రాస్తే దాని ద్వారానే మనకు ఒక 30 మార్కులు వస్తున్నాయి, అంటే పాస్ అయిపోతున్నాం. సో మ్యాథమెటిక్స్ అంటే భయం అనేటటువంటిది ముందు అది ఆ మనసులోంచి తీసేయండి. కేవలం మ్యాథమెటిక్స్లో ఇచ్చినటువంటి ప్రశ్నల యొక్క దత్తాంశం రాస్తేనే 30 మార్కులు వస్తున్నాయి. తర్వాత మనకు ఫార్ములాస్ ఉంటాయి, మన గ్రాఫ్స్ ఉన్నాయి. పేపర్ 1లో 2 గ్రాఫ్స్ ఉన్నాయి, పేపర్ 2లో ఒక గ్రాఫ్ 2 నిర్మాణాలు ఉన్నాయి, కొన్ని ఖచ్చితంగా అడగబడేటటువంటి ప్రశ్నలు ఉన్నాయి. ఇవన్నీ నేర్చుకుంటే మ్యాథమెటిక్స్ ఫెయిల్ అనేటటువంటి సమస్యనే ఉండదు. మీరు ఈ టైంలో ఒక ప్రణాళిక ప్రకారం, ఇక్కడ ఎలా అయితే ప్రణాళిక ప్రకారం రోజు లెసన్స్ వస్తాయో అదేవిధంగా మీరు కూడా ఒక ప్రణాళిక వేసుకొని, ఇప్పుడు ఎట్లాగో అందరూ ఇళ్లలోనే ఉండడం కాబట్టి కనీసం ఇప్పుడు మనకి ఇంకా ఒక 8 పరీక్షలు, అంటే 5 సబ్జెక్ట్ పరీక్షలు మిగిలిపోయినాయి మనకు. అంటే మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, సోషల్, ఈ 4 సబ్జెక్టుల పరీక్షలు మిగిలిపోయాయి. కాబట్టి ప్రతి సబ్జెక్ట్కి ఒక 3 నుంచి 4 గంటలు మీరు మంచి జీపీఏ సాధించడానికి అవకాశం ఉంటుంది. దత్తాంశం రాయడం ఖచ్చితంగా మర్చిపోవద్దు. ఈ దత్తాంశం రాయడం కూడా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మనకు సబ్జెక్ట్ ఎంతవరకు పైన ఏ విధంగా అనే దాన్ని బట్టి మనకు దత్తాంశం ఖచ్చితంగా రాయడం. తర్వాత ఆ దత్తాంశంలో ఉన్నటువంటి ఆ ప్రశ్నలో ఉన్నటువంటి ఫార్ములాను రాయడం, ఆ ఫార్ములా రాసిన తర్వాత ఆ ఫార్ములాను రాయడము, ఆ ఫార్ములాకు ఒక బాక్స్ రాయడం, ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ మీ ఉపాధ్యాయులు, మీ గణిత ఉపాధ్యాయుల ద్వారా, మిగతా ఉపాధ్యాయుల ద్వారా ఎలా రాయాలనేది నేర్చుకున్నారు. అయినా కూడా మళ్ళీ ఒకసారి ఆ అన్ని అంశాలు గుర్తు తెచ్చుకోవాలి, ఆ విధంగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు ఖచ్చితంగా మంచి మార్క్స్ మ్యాథ్స్లో పొందడానికి అవకాశం ఉంది. ఈ దత్తాంశం అనేది రాయడం మర్చిపోవద్దు. ఇంతవరకు పేపర్ 1లో, పేపర్ 2లో ఉన్నటువంటి అంశాలు, ఏ చాప్టర్లో ఏ అంశాలు ఖచ్చితంగా రివిజన్ చేయాలి అనే అంశాలను మర్చిపోవద్దు. మీరు ఈ వీడియోస్ మీకు మళ్ళీ మీరు చూడడానికి ఆ యూట్యూబ్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఎవరైనా మిస్ అయినా కూడా మళ్ళీ చూసి ఆ అంశాలన్నీ నోట్ చేసుకుంటే, ఆ అంశాల ప్రకారం కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనము పేపర్ 1లో ఈరోజు మనం ఇంట్రడక్షన్ క్లాస్, ఈరోజు మనకు తీసుకునేటటువంటి మ్యాథమెటిక్స్లో ఈ ఇంట్రడక్షన్ క్లాస్లో పేపర్ 1లో ఏమేమి ఖచ్చితంగా రివిజన్ చేయాలి, పేపర్ 2లో ఏ చాప్టర్లో ఏమేమి ఖచ్చితంగా రివిజన్ చేయాలి అనేది ఒక ప్లాన్
మనం డిస్కస్ చేసుకున్నాం. మరి రేపటి నుంచి అంటే మళ్ళీ నెక్స్ట్ మ్యాథ్స్ క్లాస్లో ఏముంటుందంటే ఒక చాప్టర్ తీసుకొని, ఉదాహరణకి ఇప్పుడు ఒక సెకండ్ చాప్టర్ సమితులు అనే చాప్టర్ ఉంది. ఆ చాప్టర్ తీసుకొని ఆ చాప్టర్లో ముఖ్యమైనటువంటి ప్రాథమిక భావనలు ఏం నేర్చుకోవాలి, ఆ చాప్టర్లో ఉన్నటువంటి అంశాలేంటి, ఆ అంశాలను బోర్డుపై ఒక్కొక్కటి డిస్కస్ చేస్తూ ప్రశ్న ఎలా అడగడానికి అవకాశం ఉంది, మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి అని డీటెయిల్డ్గా ఒక్కొక్క చాప్టర్ తీసుకొని ఆ చాప్టర్ను మనం ప్రాక్టీస్ చేస్తాం. కాబట్టి మీరు నెక్స్ట్ రేపటి నుంచి జరిగేటటువంటి సైన్స్ కానీ, ఇంగ్లీష్ కానీ, సోషల్ కానీ, మ్యాథ్స్ కానీ ప్రతి క్లాస్ కూడా మీరు క్లాస్ వినేటప్పుడు ఆ సబ్జెక్టుకు సంబంధించిన టెక్స్ట్ బుక్, ఒక నోట్బుక్, పెన్ను మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. మీకున్నటువంటి డౌట్స్ కూడా నోట్ చేసుకొని మీకు ఉన్నటువంటి డౌట్స్ నోట్ చేసుకొని ఆ డౌట్స్ను క్లారిఫై చేసుకోవడానికి కోసం మీ ఉపాధ్యాయులకు కానీ, అదేవిధంగా మాకు కానీ సంప్రదించడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఆ డౌట్స్ అన్నీ కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు ఈ టైంలో ఖచ్చితంగా మీరు చదువుకే ఎక్కువ మొత్తం టైం అంతా చదువు కేటాయించండి, అనవసరమైనటువంటి విషయాలకు కాకుండా. ఎందుకంటే 10వ తరగతి అనేటటువంటిది మీకు భవిష్యత్తులో అతి ముఖ్యమైనటువంటి దశ. మనకి ఎగ్జామ్స్ మధ్యలో బ్రేక్ కావడం వల్ల మనలో ఒక నిరాసక్తత అనేది వస్తుంది. ఎగ్జామ్స్ కొందరు రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఏమని కొందరు ఎగ్జామ్స్ జరుగుతాయి, ఎగ్జామ్స్ జరగవు అని రకరకాలు అంటారు. అవన్నీ అపోహలు, ఏవి కూడా నమ్మొద్దు. ఖచ్చితంగా మనకు బోర్డ్ ఎగ్జామ్ కాబట్టి ఎగ్జామ్స్ ఖచ్చితంగా జరుగుతాయి. దాని ఆధారంగానే ఇప్పుడు అధికారులు ఎంత ఇంట్రెస్ట్ తీసుకొని మీకోసము మళ్ళీ లైవ్ క్లాసెస్ పెట్టిస్తున్నారు. కాబట్టి మరి మీకోసము అధికారులు కానీ, మీ ఉపాధ్యాయులు కానీ అందరూ కూడా ఇంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నప్పుడు మీ చదువు కోసం మీరు ఎంత ఇంట్రెస్ట్ తీసుకోవాలి అనేటటువంటిది ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీరు ఆ విధంగా ఆలోచించుకుంటే మీకే సమాధానం దొరుకుతుంది. అనవసరమైనటువంటి విషయాలకు టైం వేస్ట్ చేసుకోకుండా చదువు పైన దృష్టి కేంద్రీకరిస్తే ఇది అయిపోయిందాడే మీకు 10వ తరగతి తర్వాత మన రకరకాల ఎంట్రెన్స్లు ఉంటాయి. అవి కూడా రాయడానికి మనకు తర్వాత అవకాశం దొరకదు. ఎందుకంటే మనం ఇప్పటికీ కొంత విద్యా సంవత్సరాన్ని కోల్పోతున్నాం. కాబట్టి వెంటనే మళ్ళీ ఎగ్జామ్స్ రావడానికి పాలిటెక్నిక్ కానీ, TSRJC కానీ ఇలా రకరకాల ఎంట్రెన్స్లు ఉంటాయి. అలాంటి ఎంట్రెన్స్లకు కూడా ఎక్కువ టైం ఉండదు. అలాంటి వాటికి కూడా ఇప్పుడే అది కూడా వేరే ఏముండదు కదా, మీకున్నటువంటి 10th క్లాస్ సిలబస్సే అందులో ఉంటుంది. కాబట్టి ఆ సిలబస్సే మీరు ఒకసారి రివిజన్ చేసుకుంటే ముఖ్యంగా మీకు ఈ అవకాశం, మీకు ఈ దొరికినటువంటి టైంను పాజిటివ్ దృక్పథంతో దాన్ని భావించుకొని 10వ తరగతి విద్యార్థులకు 10వ తరగతి పరీక్షలకు సన్నద్ధమైతే సబ్జెక్టు ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా మంచి GPA స్కోర్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్లాసెస్ డైలీ ఉండేటటువంటి ఈ క్లాసెస్ మీకు ANA న్యూస్ యాప్ ద్వారా కానీ, లేదా యూట్యూబ్లో ANA న్యూస్ అని టైప్ చేస్తే అందులో కానీ మీకు లెసన్స్ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు 2 సబ్జెక్టులు, 8 గంటల నుంచి 9 గంటల వరకు ఒక సబ్జెక్టు, 9 గంటల నుంచి 10 గంటల వరకు ఇంకొక సబ్జెక్టు మీకు ప్రతిరోజు లైవ్ లెసన్స్ వస్తాయి. మీ టైం టేబుల్ కూడా మీ ప్రధానోపాధ్యాయులు కానీ, మీ టీచర్స్ కానీ మీకు అందించింటారు. కాబట్టి మీకు మీ వరకు వచ్చింటుంది. కాబట్టి దాని ప్రకారం ఖచ్చితంగా ఈ టైంను కేటాయించుకొని లైవ్ క్లాసెస్ కోసము శ్రద్ధగా విని అన్ని సబ్జెక్టులు కూడా ప్రతిరోజు వినండి. విని దాని నోట్స్ తయారు చేసుకోండి, బాగా చదవండి, రివిజన్ చేయండి, మళ్ళీ రివిజన్ చేయండి. ఈ ఎగ్జామ్స్లో మనకు ఒక పాజిటివ్ దృక్పథంతో ఎగ్జామ్స్ రాయాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఇంకా అంటే చాప్టర్ పరంగా ఏ అంశాలు ఇంపార్టెంట్, తర్వాత ఏ అంశాలపైన మనము శ్రద్ధ పెట్టాలి అనేటటువంటి అంశాలన్నీ కూడా మనము రేపటి నుంచి జరిగేటటువంటి క్లాసెస్లో ప్రతిరోజు మ్యాథమెటిక్స్ పరంగా చూసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్ ఉన్నటువంటి రోజు 1 గంట పేపర్ 1కి సంబంధించిన చాప్టరు,
ఇంకొక గంట అంటే ఉదాహరణకు 8 to 9 మార్నింగ్ 8 to 9 పేపర్ 1కి సంబంధించిన చాప్టరు తీసుకొని అందులో ఉన్నటువంటి ముఖ్యమైన భావనలు ఏంటి, అందులో ఉన్నటువంటి నేర్చుకోవాల్సినటువంటి తెలిసి ఉండాల్సిన ప్రాథమిక భావనలు ఏంటి, అందులో ఉన్నటువంటి ఫార్ములాస్ ఏంటి అనేటటువంటి అంశాలు మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. అదేవిధంగా 9 to 10 కూడా పేపర్ 2కి సంబంధించినటువంటి ఒక చాప్టర్ తీసుకొని అందులో కూడా మనము డిస్కస్ చేస్తాం. సేమ్ ఇదే విధంగా ఆ చాప్టర్కి ఉండాల్సినటువంటి ప్రాథమిక భావనలు ఏంటి, మెయిన్ కాన్సెప్ట్స్ ఏవి రివిజన్ చేయాలి, అందులో ఫార్ములాస్ ఏమేమి వస్తాయి, ఆ సమస్యలు ఏమేమి ఉంటాయి అన్నీ కూడా రివిజన్ చేస్తాం. కాబట్టి ఈ క్లాసెస్ను మీరు మంచిగా ఉపయోగించుకొని ప్రతిరోజు కూడా మీరు రకరకాలుగా యూట్యూబ్ ద్వారా కానీ లేదంటే మీ టీవీలో కానీ లేదా యాప్ ద్వారా కానీ దీన్ని వినియోగించుకుంటే మీ భవిష్యత్తుకు మంచి అవకాశం ఉండేటట్టుగా ఉంటుందని తెలుసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.